మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి మన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. గత 3 నెలల నుంచి నేను మీకు ఒకే వాక్యం మీద చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. మీరందరూ కూడా వింటున్నారు. సంఘము ఎలా ఉండాలి, సంఘమును ఎలా కట్టాలి, సంఘములో ఉండవలసిన వారు ఎవరు, ఇట్లా ఒక్కొక్క కోణం మీద మీకు చెప్పుకుంటూ వచ్చాను. అయితే సంఘంలో ఉండవలసినవి ఏమిటో కూడా మీకు కొన్ని విషయాలు కూడా చెప్పాను. ఏమేమి ఉండాలని మనం చెప్పాము, ఒకసారి జ్ఞాపకం ఉన్నవారు చెప్పండి. సంఘములో ఏముండాలి? మొదటిగా దేవుని ఆత్మ ఉండాలని. 2 ఆసక్తి ఉండాలి. ఇంకా ఇవన్నీ కూడా మీకు ఒక 5 పాయింట్లు చెప్పాను. మీరు ఏ వారానికి ఆ వారం విని విడిచిపెట్టేవాళ్ళుగా ఉండుకోకుండా వినిన ప్రతి వాక్యము మన హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా మనం జీవించగలిగితే ఎన్నో అద్భుతాలు మనం చూస్తాం. పోయిన ఆదివారం కూడా ఒక విలువైన అంశాన్ని మీకు చెప్పాను. ఏది? సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో తెలుసు అనే అంశం మీద కూడా మీకు చెప్పాను. సంఘములు ఎట్లుండాలి, ఎలా ప్రవర్తించాలి, భయభక్తితో ప్రవర్తించాలని. రెండవది సమయముని పాటిస్తూ మనం ప్రవర్తించాలని. మూడవది దేవుని కట్టడలను అనుసరిస్తూ మనము సంఘములో ప్రవర్తించాలని మనం విన్నాం. అయితే చెప్పాను కదా, ఈ నెలంతా వరకు కూడా చెప్తాను. సంఘం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకు. దేవుడిచ్చే ప్రతి ఆ జ్ఞానాన్ని బట్టి మీకు నేను అందిస్తాను. ఈ పూట కూడా ఒక విలువైన సందేశాన్ని మనం విందాం. ఇంకా సంఘములో ఏముండాలి, ఇంకా సంఘములో ఏమేమి ఉంటే సరిపోతుంది, దేవుడు సంఘములో ఏముండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ వారం మీకు ఒక ఉపమానం పరంగా చెప్పాను. మన ఇంట్లో ఓ ఫ్రిడ్జ్ ఉండి ఏమి లేకపోతే సరిపోతుందా? ఇంట్లో ఏమేమి కావాలో అవన్నీ వస్తువులు కూడా మనం తెచ్చుకొని పెట్టుకుంటాం. ఒక సాధారణంగా జీవించే ఒక ఇంట్లోనే అన్ని జాగ్రత్తలు, ఏమేమి ఉండాలి, ఎక్కడ ఏమేమి ఉండాలో అన్నది అంత జాగ్రత్తగా పాటిస్తాం. మరి జీవం కలిగిన దేవుని సంఘములో కూడా ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకపోతే అది సంఘము అనపడదు, సంఘముగా అది ఎంచబడదు. అయితే ఈ పూట కూడా ఇంకా ఏముండాలి అని మనం ఆలోచన చేస్తే అందరూ బైబిల్ తెరిచి ఒక మాట చదవండి. మొదటి దినవృత్తాంతుల గ్రంథం 16వ అధ్యాయం 35, 36 వచనాలు చదవండి. దేవా మా రక్షక, మమ్మును రక్షించుము, మమ్మును చేర్చుకొనుము. మేము నీ పరిశుద్ధాలయమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించినట్లు అన్యజనుల వశములో నుండి మమ్ములు విడిపింపుము అని ఆయనను బతిమాలు కొనుడి. హల్లెలూయా. చాలు. ఇంకా సంఘములో ఏముండాలి అని మనం ఆలోచన చేస్తే కృతజ్ఞత స్తుతులు ఉండాలి. స్తుతులు ఏముండాలి చెప్పండి? స్తుతులు. సంఘములో స్తుతులు ఉండాలి. అందుకే ఈరోజు అంశం పేరు ఏమిటంటే, సంఘములో ఏముండాలి అంటే స్తుతులు ఉండవలెను. చెప్పండి, స్తుతులు ఉండవలెను. మరొకసారి చెప్పండి ఆ మాట. అది స్తుతులు అంటే ఏమిటి? చాలామందికి సంఘానికి వస్తారు, ఏదో సంఘములో వస్తారు, వెళ్ళిపోతారు. అయితే సంఘానికి వచ్చే ప్రతి వ్యక్తి ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది గుర్తు పట్టట్లేదు, ఆ ఉనికి పట్టట్లేదు. అందుకే మనుషుడు ఎక్కడేసిన గొంగ అక్కడే ఉన్నాడు. ఓ పొలానికి ఏదైనా విత్తనాలు విత్తుకున్న తర్వాత మొక్క పెద్దదైంది అనుకోండి,
అది ఏదైనా తెగులు వచ్చిందనుకోండి, ఏ మందు కొడితే అది రోగం బాగవుతుందా అని ఎంతో ఆలోచన చేస్తాడు ఒక రైతు. మరి సంఘానికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా సంఘంలో ఇవన్నీ ఉండాలి కదా. మరి వాక్యం దేవుడు ఇదే కదా కోరుకునింది, సంఘములో ఉండవలసినవని అని ఆలోచన చేసేవారు చాలా చాలా తక్కువ కనపడతారు సంఘంలో. మరి స్థుతులు లేకుంటే సంఘం ఎక్కడ వర్ధిల్లుతుంది? స్థుతులు లేకుంటే మన జీవితాలు ఎక్కడ బాగుపడతాయి? అందుకే ఇక్కడ ఆ మాట రాయబడింది ఏమని? దేవా మా రక్షక మమ్మును రక్షించుము, మమ్మల్ని చేర్చుకొని సంఘములో చేర్చుకొని మేము నీ పరిశుద్ధాలయము, అంటే దేవుని యొక్క మందిరములో ప్రజలుగా ఒక గుంపుగా లేదా ఒక సంఘంగా కూడుకున్న మనము ఈ మాట చెప్పాలి. ఏమని? దేవా మమ్మల్ని చేర్చుకో, ఇదిగో నీకు స్తుతులు చెల్లిస్తున్నామనే మాట మనం చెప్పాలి. ఏ వ్యక్తి అయినా సంఘానికి రాగానే వచ్చిన మనం అందరము సంఘముల నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు ఏం చెప్పాలి? దేవునికి స్తుతులు చెప్పాలి. స్తుతులు చెప్పకపోతే నీ జీవితం బాగుపడదు. నీ జీవితం అనేది అంధకారంగానే కనబడుతుంది. నీ జీవితంలో నీవు ఎలా జీవిస్తున్నావో నీకే అర్థం కాదు. నీవు ఎలా బ్రతుకుతున్నావో, ఎలా జీవిస్తున్నావో నీకే అర్థం కాదు. అందుకే స్తుతులు చెల్లించాలంట. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఇక్కడ చాలాసార్లు ఈ సంఘటన మీరు వినే ఉన్నారు. అదేమిటంటే, పేతురు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే ఆ వాక్యాన్ని కొంతమంది హృదయానికి నొచ్చుకునింది. ఎప్పుడైతే ఆయన ఉన్నట్లుగా పేతురు గారు ఆ వాక్యాన్ని బోధించినప్పుడు కొంతమందికి హృదయానికి తాకింది, నొచ్చుకునింది, గుచ్చుకున్న వెంటనే వాళ్ళు వచ్చి పేతురు దగ్గరికి, నీవు ఇంత కఠినంగా చెప్తే నేను మీ దగ్గరికి రాము, ఇంత కఠినంగా చెప్తే నీ సంఘానికి రాము అన్నారా? అనలేదు. వాళ్ళు ఏమన్నారంటే, ఎప్పుడైతే ఆ వాక్యం వారి హృదయానికి గుచ్చుకునిందో వెంటనే ఆ పేతురు గారి దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? ఉన్నట్లుగా నువ్వు వాక్యం చెప్పావు, మా హృదయాలు గుచ్చుకునింది, మన నేత్రాలు వెలిగింపబడ్డాయి, మా జీవితాలు మార్చుకోవాలనుకొని నీ దగ్గరికి వచ్చాము, మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగారు. పేతురు అన్నాడు, వెంటనే మీరు మారుమనసు పొంది బాప్తిసము తీసుకోండి అంటాడు. ఆ మాటకు లోబడి వారు వెంటనే మారుమనసు పొందుతారు, బాప్తిసం కూడా పొందుతారు, పరిశుద్ధాత్మని వరమును కూడా పొందుకుంటారు. పొందుకున్న వారి జీవితంలో అప్పుడు వారు ఒక సంఘంగా ఏర్పడతారు. అక్కడ ఇంచుమించు ఎన్ని వేల మంది రక్షింపడ్డారు? 3,000 మంది. మనం ఒక 20-30 మంది ఉంటేనే ఇంత పెద్ద సంఘంగా అంటాం. యేసయ్య కూడా ఏమన్నారు? నేను ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను. 10,000 మంది 100 మంది ఉంటే నేను ఉంటాను, 10-20 మంది ఉంటే ఉంటానని దేవుడు ఎక్కడ చెప్పలేదు. 2 లేక 3 ఉండండి అక్కడ నేను ఉంటాను అన్నాడు. అక్కడ 3,000 మంది రక్షింపడ్డారు ఒకేసారి. ఈరోజు ఇన్ని విలువైన వాక్యాలు ఓ సేవకుడు ఎన్నో మర్మాలు బోధించినా కూడా కొందరు జీవితాలు, వారి హృదయాలు మార్చుకోరు. ఏదో నామకార్థంగా ఉంటారు, నామకార్థంగా బతుకుతారు, నామకార్థంగా చస్తారు, ఆఖరికి పాతాళానికి వెళ్ళిపోతారు. వారి జీవితాలను అక్కడికే సమాప్తి చేసుకుంటారు. ఏ విలువైన వాక్యమైన మన హృదయానికి నొచ్చుకోవాలి, గుచ్చుకోవాలి. అప్పుడే మన హృదయాల్లో పరివర్తన చెందుతుంది. హల్లెలూయా. ఆ 3,000 మంది ఆ దైవజను దగ్గరకు వచ్చి, మిమ్మల్ని ఏం చేయమంటావు? వెంటనే మారుమనసు పొందమన్నారు. ఈ లోకానికి వేరండి, ఈ మూర్ఖపు లోకానికి మీరు వేరై బతకండి. ఈ లోకం మూర్ఖపు లోకం, ఇది మూర్ఖంగా జీవిస్తున్నారు, ఈ లోకానికి మూర్ఖంగా వీరికి వేరే నువ్వు రక్షణ పొందండి అన్నాడు. వెంటనే వారు 3,000 మంది రక్షింపబడి ఆ సంఘంగా కూడుకున్నారు. సంఘంగా కూడుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం చదవండి. వారు ఏక మనస్కులై ప్రతి దినము ఎక్కడంట? దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు ఏం చేస్తున్నారంట? దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. హల్లెలూయా. ఇక్కడ వినండి, ఈ 3,000 మంది కొత్తగా రక్షింపబడ్డారు, సంఘంగా కూడుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రతి దినము ఎక్కడ కూడుకుంటున్నారు?
దేవాలయంలో కూడుకుంటున్నారు సంఘముగా. ఈరోజు మనము వారానికి ఒక్కసారి రావడానికే ఎన్నో ఆలోచనలు, ఎంతో ఆలోచన చేసుకొని వీలైతే వస్తాం, వీళ్ళు కాకపోతే రాం. మరి వాళ్ళు ప్రతి దినము అంటే మరి వాళ్ళు పని చేసుకోలేరా? ఆ దినంలో మరి వ్యాపారాలు ఉండవా, ఉద్యోగాలు ఉండవా, వారికి చేతి పనులు ఉండవా, పొలాలు ఉండవా? మనలాగే వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళలాగా మనం కూడా మనుషులమే కదా. మనకుని ఏమేమి దేవుడు ఇచ్చాడో వాళ్ళకు కూడా ఆ దినంలో ఇచ్చాడు. వాళ్ళకు భూములు, ఇండ్లు అన్నీ ఉన్నాయి, వారికి భార్య పిల్లలు అన్నీ ఉన్నాయి, మనకు అన్నీ ఉన్నాయి. అయితే వాళ్ళకి మనకి తేడా చూసుకుంటే ఒకసారి అద్దంలో మనకి వాళ్ళకి తేడా చూసుకుంటే ఆకాశానికి భూమికున్నంత తేడా ఉంది. అది ఎట్లంటే వాళ్ళు స్తుతించిన విశ్వాసం వేరే, మనం స్తుతించే విశ్వాసము వేరే. ఎట్లంటే వాళ్ళు స్తుతించిన విశ్వాసం వేరే, మనం స్తుతించే విశ్వాసము వేరే. మనం ఎట్లా విశ్వాసం స్తుతిస్తామంటే అల్ప విశ్వాసమే. ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత మర్మాలున్నా, ఎంత సేవకుడు ప్రయాసపడినా, ఎంత మీ కొరకు కన్నీళ్లు గార్చినా, ఎంత మిమ్మల్ని దేవునిలో ముందుకు ప్రోత్సహించినా ఏమండి మన జీవితాలు అంతే. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ప్రతి దినము తప్పకుండా ఎక్కడ కూడుకుంటున్నారు? దేవాలయములు తప్పకుండా కూడుకుంటున్నారు. సంఘముగా చేర్చబడి ఇంటింట ఏమిరుస్తున్నారంట? రొట్టె, యేసయ్య రొట్టె విరుచుచు ఏం చేస్తున్నారు? సంఘం కూడుకొని దేవునిని స్తుతిస్తున్నారు. ఈరోజు మనం కూడా ఆ దినంలో వాళ్ళు ఎంత దినదినం స్తుతించారు. కనీసం మనం వారానికి ఒక్కసారైనా స్తుతిద్దామన్నా కూడా ఈరోజు దేవుడు ఇంత విలువైన నాకు విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఇన్ని వేల సంఘాలు కట్టబడుతున్నాయి, ఇన్ని రకరకాల మినిస్ట్రీలు కట్టబడుతున్నాయి, ఇంత దేవుడు సమయం ఇచ్చాడు, ఇంత విలువైన కృపనిస్తే అయినా మనకి ఇంత నిర్లక్ష్యం. మరి ఆ దినాల్లో వాళ్ళకి మందిరాలు లేవు. ఆ దినాల్లో మొదట్లో సంఘంగా 10 మంది కూడుకుంటే అదే సంఘం. అప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రోజు కూడుకునేవాళ్ళు. ఈరోజు మీ ఇంట్లోనైతే రేపు మా ఇంట్లోనైతే ఇంకోరి ఇంట్లో, అట్లా వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో అందరు చేర్చుకొని అందరు సమాజం కూడుకొని ప్రభుని స్తుతించేవాళ్ళు. అదే మందిరంగా ఆ దినాల్లో ప్రారంభించబడ్డాయి. మరి దినాల్లో చూడండి, దినాల్లో దేవుడు ఇంత విలువైన మందిరాలు ఇచ్చినా, ఇంత విలువైన సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చినా కూడా మనుషులు ఎంత వెనకబాటు తత్వం అంటే ఎంత శాపగ్రస్తంగా జీవిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజున్న దినాలు రేపు ఉండకపోవచ్చు. ఈరోజు దేవుడు ఇంత విలువైన సమయం ఇచ్చాడో మనం స్తుతించడానికి, దేవునిని ఆరాధించడానికి ఇంత ఏ ఆటంకాలు లేకుండా పెట్టాడు. ఒక కాలం వస్తుంది, రాజకీయ నాయకులు ఒక్కొక్క పార్టీలు పైకి వచ్చినప్పుడు మందిరాలు మూసేపిస్తారు. మొదట్లో అపోస్తులలో జరిగిన పరిచర్య ఏ విధంగా అయితే ఆ దినాల్లో సువార్త ప్రకటించడానికి వీలు లేకుండా కనబడిందో ఆ విధంగానే భూమి మీద మళ్ళా ఇంకా కొన్ని దినాలకు వాక్యం ప్రకటించేది కూడా మూతపడుతుంది. అలాంటి చట్టాలు తీసుకొని వస్తారు. మరి అప్పుడు నువ్వు ఎంత ప్రార్థించాలన్నా, ఎంత నువ్వు ఆరాధించాలన్నా, ఎంత నేను బాగుపడాలన్నా ఆ రోజు నీకు సమయం దొరకదు. ఎందుకంటే అన్ని ద్వారాలు మూయబడ్డాయి. ఎందుకంటే దేవుడు చెప్పిన సత్యం ఇది. ఈరోజు ఆ సమయం చూడట్లేదు. ఎంతసేపు ఉన్న మన తిప్పులేమో, మన కడుపేమో, మన బాధలేమో అన్నట్టుగా మనుషుడు జీవిస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఒకసారి పూట మనం ఏం ఆలోచించేద్దామంటే ఆ 3000 మంది సంఘంగా కూడుకొని దేవుని ఏం చేస్తున్నారు? వాళ్ళు దినదినం ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు. ఈరోజు మనం స్తుతిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ఆ సంఘటన ఏమిటంటే, పరలోకంలో దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ సింహాసనం మీద కూర్చొని ఉంటే 24 పెద్దలు కూర్చున్నారంట చుట్టూ. ఎంతమంది? 24 మంది పెద్దలు. 24 చదవండి అన్నమాట. అప్పుడు ఆ 24 పెద్దలను, 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభును స్తుతించుడి, దేవునికి నమస్కారము చేసిరి, మరియు
ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరం సింహాసనొద్ద నుండి వచ్చెను. హల్లెలూయా. చూడండి, వీళ్ళెవరు? 24 మంది పెద్దలు ఎక్కడ దేవుని స్తుతిస్తున్నారండి? చెప్పండి, ఎక్కడ స్తుతిస్తున్నారు? పరలోకములో. ఎక్కడ? చెప్పండి, ఎక్కడ? పరలోకములో స్తుతిస్తున్నారు. పరలోకంలో దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆయన చుట్టూ 24 మంది పెద్దలు ఉన్నారు. ఎంతమంది అండి? ఈరోజు సంఘంలో ఒక 7 మంది సంఘ పెద్దలు పెట్టామనుకోండి, వాళ్ళు స్తుతించరు. త్రాగుబోతులు, దొంగలు, లోకము, దేవుడు అన్నట్టుగా ఒక క్రమం లేకుండా దేవుని పరిచర్య చేస్తారు. అది దేవుని క్రమము కాదు కదా. ఓ సంఘ పెద్దగా దేవుడు నిన్ను ఎందుకు సంఘంలో నియమిస్తాడంటే నువ్వు దేవుని పని నీ సంపూర్ణంగా జరిగించడానికి. అంతేగాని ఇది ఒక అధికారం కాదు, అధికార పెత్తనాలు కాదు. సంఘములో ఉండి 10 మంది పెత్తనాలు చూపించుకోవడానికి సంఘ పెద్దగా దేవుడు ఎన్నుకోమని చెప్పలేదు. ఆ 24 పెద్దలు ఏం చేశారంటే దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడి నిత్యం స్తుతిస్తున్నారు. వాళ్ళు ఒకటేనా స్తుతించింది దేవుణ్ణి? ఇంకెవరు స్తుతిస్తున్నారు దేవుణ్ణి? దేవదూతలు స్తుతిస్తున్నారు. వాళ్ళు ఎలా స్తుతిస్తున్నారు? ఈ కేరుబు షేరబులని దేవదూతలు ఉన్నారు కదా, వారికి 6 రెక్కలు ఉంటే 2 రెక్కలు ఏమండి ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలు కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో దేవునిని స్తుతిస్తున్నారు. ఎట్లా స్తుతిస్తున్నారు? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గానా ప్రతిగానాలు చేస్తూ దేవుని స్తుతిస్తున్నారు. దేవదూతలు దేవుని స్తుతిస్తున్నారు. 24 పెద్దలు దేవునిని స్తుతిస్తున్నారు. మరి ఈరోజు మనం స్తుతిస్తున్నామా? 24 పెద్దలు అంటే వీళ్ళు ఎప్పుడు స్తుతిస్తున్నారు? నిత్యం స్తుతిస్తున్నారు. దేవదూతలు కూడా నిరంతరం స్తుతిస్తున్నారు. ఈరోజు మనం కూడా మరణించి పరలోకంలో చేరితే మనం కూడా అప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి నిత్యం స్తుతించాలి. ఇప్పుడైనా వారానికి ఒకసారి స్తుతిస్తాం అనుకోండి, పరలోకం చేరిన తర్వాత మరి నిత్యం స్తుతించే వాళ్ళగా దేవుడు మార్చుకుంటాడు. అందుకే ఈ దినాల్లో రూపాంతరం చెందమంటాడు దేవుడు. సంపూర్ణంగా మారండి, పరలోకంలో నిత్యం స్తుతించే వాళ్ళగా దేవదూతల వల్ల కనబడతామని వాక్యం అంటుంది. మరి ఆ దేవదూత అక్కడ మనం మారడానికి కొరకే ఇక్కడ పాపపు జీవితాన్ని మార్చుకోమని దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా. పాపపు జీవితం ఉన్నంత కాలం పరలోక రాజ్యంలో చేరలేము. పాపపు జీవితం ఉన్నంత కాలం దేవుని రాకళ్ళు ఎత్తబడలేము. ఎందుకు దేవుడు మనల్ని ఆ రాజ్యానికి పిలిచాడంటే నిత్యమైన స్తుతించి ఆయన సింహాసనం మీద కూర్చుండడానికి కొరకు. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 98వ కీర్తన 8వ వచనం కూడా చదవండి ఒకసారి. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని. ఇక్కడ చూడండి, ఈ మాట చదువుతుంటే మనకు ఒక సిగ్గు రావాలి. ఎట్లా? ప్రతి మనిషికి ఒక సిగ్గు. ఎట్లా తెలుసా? ఆయన సన్నిధిలో నదులు ఏం చేస్తున్నాయంట? నదులంటే సముద్రాలు. దేవుడు సృజించిన ప్రతి సృష్టి ఏం చేస్తుంది తెలుసా? దేవుని నిత్యం స్తుతిస్తున్నాయి. ఒక నదులే చప్పట్లు కొడితే దేవుని స్తుతించమని వాక్యం అంటుంటే, ఇంకా అక్కడ కొండలు ఏం చేస్తున్నాయి? కొండలన్నీ కూడి ఉత్సాహధ్వని అంటే దేవుని స్తుతిస్తున్నాయి. చూడండి ఎంత అద్భుతమో, ఎంత విచిత్రమో కదా. అంటే దేవుని సృష్టించిన ప్రతి సృష్టి దేవుని స్తుతిస్తుంటే, కానీ మనం కూడా దేవుని చేత సృష్టింపబడ్డాం కదా. మరి మనం ఎంత స్తుతిస్తున్నాము? మనకు మాటలు ఉన్నాయి, మంచి చెడు అన్నీ గ్రహించుకుంటున్నాం. ఏది మంచో ఏది చెడుదో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో, ఏది తినాలో ఏది తినకూడదో, ఏది మాట్లాడాలో ఏం చేయాలో ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా. మరి మనం మాత్రం ఇంకా దేవుని స్తుతించట్లేదు. కొండలు స్తుతిస్తున్నాయి, నదులు చప్పట్లు కొడుతున్నాయి. కొన్ని సంఘాల్లో చప్పట్లు కొట్టొద్దామని వాక్యం అంటుంది. కొంతమంది అంటుంటారు, తప్పు కదా. 150 కీర్తన అంతా మీరు తరాజు చదువుకోండి, అక్కడ ఎట్లా స్తుతించమన్నాడు దేవుడు? కీర్తన కాడు ఈ అధ్యాయం ఎందుకు రాశాడు? ఎట్లా మనం స్తుతించాలి? దేవుని మందిరానికి రాగానే మనము తంబురుతోనూ, నాట్యముతోనూ, తాంతి వాయిద్యములతోనూ ఏమండి స్తుతించమంటాడు. ఇంకా విచిత్రమైన మాట ఏమిటంటే, దేవుని సన్నిధికి వచ్చి గిలక తప్పుడు కొట్టండి అంటాడు.
గిలక తప్పుడు తీసుకొని దేవుని స్తుతించండి అంటాడు. ఈరోజు అట్లాంటి భక్తి ఉందా సంఘాల్లో? అట్లాంటి భక్తి లేదు ఈ రోజుల్లో. భక్తి కరవైపోతుంది. నిజమైన భక్తి అంతా కరవైపోయింది. వేషధారణైన భక్తి సంఘంలో కనపడుతున్నాయి. స్వచ్ఛమైన భక్తి కనబడట్లేదు సంఘాల్లో. అందుకే దేవుని బిడ్డలారా వాక్యం అంటుంది, ఆయన చెప్పిన మాట ఏమిటంటే దేవుని మనం స్తుతించాలి. ఒకరోజే కాదు, ఒక వారానికి ఒకసారి కాదు, సంవత్సరానికి ఒక్కసారి కాదు, నెలలకు ఒక్కసారి కాదు, దేవునిని ప్రతి దినము స్తుతించాలి. సంఘములో ఉన్న, ఇంట్లో ఉన్న ఏమండి మనం దేవుని స్తుతించాలి. నేనైతే ఎక్కడికి వెళ్ళినా బండి మీద వెళ్తున్నప్పుడు స్తుతించుకుంటూ వెళుతాను. ఇది దేవుని సన్నిధిలో నిలబడి నిజమే చెప్తున్నాను. నా పెదలతో నేను స్తుతించుకుంటుంటాను. కొన్నిసార్లు నా అంతరంగమందు స్తుతించుకుంటూ వెళ్తుంటాను. బండి మీద వెళ్తుంటే నేను ఇట్లా పాట పాడకుండా స్తుతించుకుంటూ వెళ్తుంటే ఒక ఆయన అట్లా బండి నిలబడి ఫోన్ వేస్తే మాట్లాడుకుంటున్నా. నన్ను వెనుక నుంచి ఒక ఆయన చూసుకుంటూ వచ్చి నా దగ్గర నిలబెట్టి అన్నాడు, ఏం సార్ ఏమో పిచ్చి అయిందా, ఏమన్నా అయిందా అన్నాడు. ఏం కాలేదన్న. మరేమి ఇట్లాంటివి చేయంటే, ఏం కాదు, నేను దేవుని పాట పాడుకుంటూ వెళ్తున్నాను అన్నాను. అప్పుడు అట్లానని చెప్పి వెళ్ళిపోయాడు. నేను అంటాను, ఏ పరిస్థితిలో ఉన్నా మనం దేవుని స్తుతించుకుంటూ వెళ్ళాలి. అదే నిజమైన భక్తి. కొంతమంది దేవుడు మేలులు చేస్తే దేవుని స్తుతిస్తారు, మేలులు చేయకపోతే దేవుని మర్చిపోతారు, విడిచిపెడతారు. అది కాదు, దేవుని నిత్యము స్తుతించాలి. హల్లెలూయా. ఓ సందర్భంలో ఆ అపోస్తల కార్యంలో దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయం దగ్గర ఒక కుంటివాడు ఉన్నాడు. ఈ కుంటివాడు ఎప్పుడు దేవాలయం దగ్గరికి రావడం, మెట్ల కాడ కూర్చొని అడుక్కోవడం, వచ్చిన డబ్బంతా తీసుకోవడం, తన ఖర్చులకు వాడుకోవడం, రోజు అదే పనే. ఒకసారి ఆ దేవాలయంలోకి వెళదామని చెప్పి ఈ పేతురు, యోహాను, యేసుప్రభు శిష్యులు ఇద్దరు కదా, వీళ్ళు దేవాలయంలోకి వెళదామని మెట్లెక్కి వస్తున్నప్పుడు ఆ మెట్ల దగ్గర ఆ కుంటివాడు కూర్చొని, ఎందుకంటే కుంటివాడు నడవలేడు కదా, చెప్పి వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి అయ్యా ధర్మం చేయండి అన్నాడు. వాళ్ళతో ఏముంటుంది, సేవకులతోన. వాళ్ళంతా అన్ని సమస్తను వదిలిపెట్టుకొని సేవకు సమర్పించుకొని వచ్చారు కనుక వాళ్ళు అన్నారు, నీవు అడుగుతున్నది ఒకవేళ నిజమైనా నీకు సాయం చేయడానికి మా దగ్గర ఏమీ లేదు. మా దగ్గర ఏమి లేదయ్యా, మా దగ్గర ఉండేది ఒకటే, దేవుడు మాకు ఇచ్చిన ఒక వరం ఉంది. యేసు నామములో లేచి నువ్వు నడు అన్నాడు. లేచి నడిచారు. లేచి నడిచిన వెంటనే ఏం చేశాడు ఆయన? చదవండి ఇప్పుడు అపోస్తల కార్యం 3వ అధ్యాయం 8వ వచనం. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను, నడుచుచూ గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడేను గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైపోయారంట. చూడండి ఎంత అద్భుతమో. హల్లెలూయా. వీనేమో ఏదో ఆ పూటికి ఏదో డబ్బు ఇస్తే కడుపు నించుకుందామని అనుకున్నాడు. కానీ సేవకులు ఏం చేశారు తెలుసా? వీనికి కావాల్సింది డబ్బు కాదు, వీనికి కావాల్సిందా డబ్బు అవసరమో కాదు. ఒకవేళ ఇప్పుడు డబ్బు సాయం చేసామనుకోండి, ఒక పూట తిని కడుపు నించుకుంటాడు. కానీ ఇతనుకు దేవుని కార్యం ఏమిటో చూపించాలని చెప్పి వాళ్ళన్నారు, మాతో వెండి బంగారాలు ఏమీ లేవు, మాతో ఉన్నది ఒక్కటే, అది యేసుక్రీస్తు నామములో లేచి నడు అన్నారు. ఆ మాట ఎప్పుడైతే అన్నారో దిక్కుని లేచాడంట. చూడండి ఎంత విశ్వాసం, ఎంత అద్భుతమో. దిక్కున లేచి నడుచుచూ ఎట్లా వెళ్ళాడంటే దేవాలయంకి గంతులు వేస్తూ దేవుని స్తుతించుకుంటూ వెళ్ళాడు. ఈరోజు దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇంటి దగ్గర నుంచి గంతులు వేసుకుంటూ వస్తున్నాం మందిరానికి, గంతులు వేసుకుంటూ దేవుని స్తుతించుకుంటూ వస్తున్నామా? మేళులు తలుచుకుంటూ వస్తున్నామా? ఎట్లా వస్తున్నామంటే నీరసంగా, ఏదో భారం మోసుకొని పోగొట్టుకొని పోయి ఏదో మనకే బాధలు ఉన్నాయన్నట్లుగా వస్తుంటాం. ఇది కాదు. ప్రతి వ్యక్తి ఎప్పుడెప్పుడు మందిరానికి వెళదామా, ఎప్పుడెప్పుడు దేవుని స్తుతిద్దామా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుందామా, ఎప్పుడెప్పుడు దేవునిని ఆరాధిద్దామా, మన పని అయిపోయిన వెంటనే ఈ ఆశ ప్రతి ఒక్కరికి ఉండాలి.
నీటి వాగుల కొరకు దుప్పి ఏ విధంగా ఆశపడుతుందో ప్రతి వ్యక్తి కూడా దేవుని స్తుతించడానికి కొరకు అంత ఆసక్తి, అంత ఆశ ఉండాలంట. మనకు ఒక వారం వస్తే ఇంకొక వారం రాము, సంవత్సరానికి ఒకసారి మందిరానికి వస్తే ఇంకొక సంవత్సరానికి వస్తారు. దేవుని బిడ్డలారా, ఈతను చూడండి, కుంటివాడే ఎప్పుడైతే దేవుని కార్యం చూశాడో గంతులు వేసుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళి ఆయన స్తుతిస్తుంటే ఆయన చూసుకుంటున్నారండి కొంతమంది. ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన స్తుతిస్తున్నారు. ఇక్కడ కొంతమందికి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేరు, పాటలు పాడమంటే సిగ్గుపడుతుంటారు. మన సంఘంలో నాకు చాలా సంతోషం ఏమిటంటే అందరూ ఏ వ్యక్తికి పాట ఇచ్చినా పాడేవాళ్ళు ఉన్నారు. ఏ వ్యక్తికి ప్రార్థించినా ప్రార్థన చేసేవాళ్ళను అక్కడిక్కడ కొంతమంది ఉన్నారు అంతే. అయితే కొంతమంది సిగ్గుపడుతుంటారు. సిగ్గుపడాల్సింది దేవుని స్తుతించే విషయంలో కాదు, పాపం చేసే దాంట్లో సిగ్గుపడాలి. దేవునికి మందిరానికి దూరంగా ఉన్నందుకు సిగ్గుపడాలి. దేవునికి దూరం అయిపోతున్నందుకు సిగ్గుపడాలి. కానీ దేవుని స్తుతించడానికి ఎందుకు సిగ్గుపడాలండి? దేవునిని ఆరాధించడానికి ఎందుకు సిగ్గుపడాలండి? దేవునిని స్తుతించాలి, దేవునిని ఆరాధించాలి, దేవునిని ఘనపరచాలి. పౌలు గారు అంటాడు, నా శరీరమందును నిత్యం నేను స్తుతిస్తానయ్యా అంటాడు. నిత్యం నేను ఆరాధిస్తాను, నిన్ను స్తుతిస్తాను. ఈ స్తుతులు దేవుని సంఘములో గిన ఉంటే ఆ సంఘం ఎప్పటికైనా వర్ధిల్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీరు అనొచ్చు, అయ్యా మరి ఎందుకు మనం స్తుతించాలి? ఏం స్తుతించకపోతే దేవుడు మన జీవితంలో మేలులు చేయడా అని మీరు అనొచ్చు. ఎందుకు మనం స్తుతించాలంటే యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయము 18వ వచనం, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞ స్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడునై నిన్ను స్తుతించుచున్నాను, తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు, మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతును, నిన్ను స్తుతించెదను. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు స్తుతించాలంటే వినండి మాట, ఎందుకు మనం స్తుతించాలంటే అంటే దేవుడి దినమున మనల్ని ఎట్లా నిలిపాడు? సజీవు లెక్కలో నిలిపాడు. ఏ లెక్కలో నిలిపాడు? సజీవు లెక్కలో. అంటే సజీవులు అంటే బ్రతికినోళ్ళని, ప్రాణం ఉన్నోళ్ళని, ఆత్మ ఉన్నోళ్ళని దేవుడు మనల్ని స్తుతించాడు. చచ్చిపోయిన వాళ్ళు స్తుతిస్తారా? పాతాళానికి వెళ్ళిన స్తుతిస్తారా? పాతాళంలో స్తుతి కలుగుతుందా దేవునికి? అది నిత్యం అగ్ని ఆరదు, పురుగు జావుని ఆ ప్రదేశం అది స్తుతిస్తుందా? మనం చచ్చిపోతే స్తుతిస్తామా? ఈరోజు కొంతమంది ఎవరైనా ఆదివారం చచ్చిపోయారు అనుకుంటే ఆ రోజు మందిరమే బంద్, సంఘమే బంద్, ప్రార్థన పెట్టుకోరు. వాక్యం ఎక్కడైనా చెప్పిందా? ఎక్కడైనా దేవుడు చెప్పాడా మాట? ఎవరైనా చచ్చిపోతే మీరు మందిరం ఆపుకోండి, దేవుడు ఎక్కువ మనిషి ఎక్కువ అండి? మరి చచ్చిపోయిన వాళ్ళు లేచి స్తుతించుతారా? వాళ్ళతో నీకెందుకు? ముందు శవాన్ని పెట్టుకుని ఆరాధించు, దేవుని స్తుతించు, తర్వాత వెళ్ళి సమాధి చేయి. అదే వాక్యం అంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు కొంతమంది ఎవరైనా చచ్చిపోతే మందిరం బంద్ చేయండి అంటుంటారు, ఈరోజు ప్రార్థన పెట్టకండి అంటుంటారు. దేవుడు ఎక్కడ చెప్పలేదు మనకు. అందుకే వాక్యం అనేది అక్కడ ఏమని, పాతాళంలో నీకు స్తుతి కలగదు, మృతులు నిన్ను స్తుతించలేరు. మరి ఎవరు స్తుతించేవాళ్ళయ్య అంటే సజీలుగా ఉన్నవాళ్లే స్తుతిస్తారు. ఈరోజు మనం సజీలుగా నిలిపినందుకు మనం దేవుని మందిరానికి రాగానే, సంఘానికి రాగానే మనం ఏం చేయాలి? 2 చేతులు అనే వైపు చేతులు చెప్పి ఆయన స్తుతించాలంట, ఘనపరచాలంట. ప్రభువా, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా కుటుంబము నేను నెమ్మదిగా ఉన్నాము. ఒకప్పుడు కష్టాలతో ఉండేవి, కన్నీళ్ళు ఉండేవి, ఒకప్పుడు బాధలు ఉండేవి, సమస్యలు ఉండేవి. ఇదిగో నీ సంఘానికి వచ్చిన మా జీవితంలో ఇవన్నీ నువ్వు తొలగించావు ప్రభువా, ఎన్నో మేలులు చేసావు ప్రభువా అని కృతజ్ఞత మనసు కలిగి నిత్యము దేవునిని ఏం చేయాలంటే మనము స్తుతించాలండి. అప్పుడు స్తుతించినప్పుడే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి.
స్తుతించాలి. మనము స్తుతించాలి. కొంతమంది బాగా వేల మంది సంఘములో ఉంటే బాగా స్తుతిస్తారు. ఒకరిద్దరు ఉంటే స్తుతించలేదు. ఇది ఒక ముఖస్థుతి అంటారు దాన్ని. కాదు కాదు. ఒక్కడున్నా సంఘములో ఒక్కడున్నా ప్రభును స్తుతించాలి. నేనైతే మందిరానికి రాగానే నేను చేసే పని ఏమిటో తెలుసా? ఇంటి దగ్గర నుంచి రాగానే, ఎక్కడి నుంచి బయట నుంచి రాగానే, మందిరానికి రాగానే స్తుతించుకుంటూ వస్తాను. మనసు ఎప్పుడు స్తుతిస్తుంది. స్తుతులు చెప్పుకోండి, లేదా పాటలు పాడుకుంటూ ప్రార్థన. ఒక్కడే ఉన్నా వేల మందిలో ఉన్నట్లుగా పాడుకుంటాను. ఒకడే ఉన్నా వేల మందిలో ఉండి ప్రార్థన చేసినట్లుగానే ఫీల్ అయ్యి ప్రార్థన చేస్తుంటాను. కారణం ఏమిటంటే, ఒక్కడు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, 10 మందిలో ఉండి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఈరోజు మనం ఆ భక్తిని మనం నేర్చుకోవాలి. అందుకని ఆయన అంటాడు, సజులే కదా ప్రభా నిన్ను ఎందుకు మనం స్తుతించాలంటే, ఈ దినం మనం బ్రతికి బట్టగట్టాం గనుక, ఈరోజు దేవుడు మనకు ఆరోగ్యం ఆయుష్నిచ్చాడు కనుక మనం ప్రభుని స్తుతించాలి. కొంతమంది రోగానికి సంఘానికి ఏం సంబంధము? కొద్దిగా జ్వరం వచ్చిందండి అంటారు, ఇంట్ల దగ్గర ఉంటారు. తలనొప్పి వచ్చిందండి అని చెప్తారు, మందిరానికి రారు. కొంతమంది ఏదో ఒక సమస్య, మందిరాన్ని తప్పించుకోవడానికి ఎన్నో కారణాలు. అది బయట చెప్పు, టైంపాసులు ఎన్నైనా చేస్తారు, ఎంతైనా సమయాన్ని వృధా చేస్తారు. దేవుని సంఘములో ఎవరైతే ప్రతినిత్యము కొనియాడుతారో, రోగానికి సంఘానికి ఏ సంబంధము లేదు, బాధలకు సమస్యలకు సంఘానికి ఏ సంబంధము లేదు. రోగం వస్తే హాస్పిటల్కి పోకుండా ఉంటామండి? వెళ్తాం కదా. కానీ విశ్వాసం లేని వాళ్ళు అయితే వెళుతారు. విశ్వాసం కలిగిన వాడైతే ఎంత రోగం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎలాంటి జబ్బులు వచ్చినా మందిరానికి వచ్చి రోజు ఆ జబ్బుతోనే, అదే నిజమైన విశ్వాసం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంత బలహీనత వస్తే కొంతమంది మందిరానికి తప్పిస్తాం. అది కాదు. ఒకసారి భయంకరమైన జ్వరం వచ్చింది, ఎప్పుడో ఒక 2 నెలలు 3 నెలల కింద. నాకే మందిరం ఈరోజు ప్రార్థనకి వెళ్తానా లేదా అన్నట్టుగా బలహీనత వచ్చింది. తెల్లవారుజామున వచ్చాను, జ్వరంతోనే వచ్చాను, స్తుతించాను, జ్వరం పోయింది, అంతే. ఎప్పుడే కానీ ఎలాంటి రోగం వచ్చినా, ఎలాంటి బలహీనత రాని, కాళ్ళు ఇరిగిపోయిన డోక్కుంటే ఎక్కడికి రావాలి? సంఘానికి వచ్చి స్తుతిస్తేనే అది నిజమైన భక్తి. అప్పుడే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఈ వ్యక్తి ఈ అన్ని క్షేమంగా ఉన్నప్పుడు స్తుతిస్తాడా, అనుకూలంగా ఉన్నప్పుడే స్తుతిస్తాడా, అనుకూలంగా లేకపోయినా దేవుడు స్తుతిస్తాడని ప్రతి వ్యక్తిని గమనిస్తాడు. ఒకవేళ ఆయన కనబడకపోవచ్చు, మనం ఆయనకు కనబడతాము. ఆయన ఆత్మస్వరూపి కదా, ప్రతి ఒక్కరి మీద దృష్టి పెడతాడు సంఘంలో. ఈ వ్యక్తి స్తుతిస్తాడా లేదా, ఇలాంటి బలహీనత వచ్చింది స్తుతిస్తాడా లేదా. కానీ మనం ఏం చేస్తామంటే, చిన్న రోగాలు వచ్చాయని చెప్పి మందిరానికి రాకుండా ఆ రోజంతా ఇంట్లోనే టైంపాస్ చేసుకొని అట్లా గడిపేస్తాం. జ్వరం వచ్చింది తప్ప తినుకోకుండా ఉంటావా? జ్వరం వచ్చింది చెప్పి, ఆ బలహీనత వచ్చిందని చెప్పి నీ సొంత పనులు చేయకుండా ఉంటావా? దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అందుకే ఇప్పుడు దేవుని ఎందుకు స్తుతించాలంట? ఎందుకు స్తుతించాలంట? దేవుడి దినమును మనల్ని ఎట్లా నిలిపాడు? సజీవు లెక్కలు నిలిపాడు కదా, అందుకే మనం స్తుతించాలి. హల్లెలూయా. మరి ఎలా స్తుతించాలి? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 11వ వచనం. ప్రతి నాలుకయు ఏమంట? దేవుణ్ణి స్తుతించును. అంటే దేంతో స్తుతించాలి? చెప్పండి, దేంతో స్తుతించాలి? నాలుకతో స్తుతించాలంట. ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవునిని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు. చూడండి, మనం రాగానే దేంతో మనం స్తుతించాలి? నోటితో, నాలుకతో. ముందు ఏం చేయాలి తెలుసా? ప్రతి స్తుతించే వ్యక్తి మోకాళ్ళ మీద ఉండి ప్రభును చెప్పండి. ఎట్లా స్తుతించాలంటే, స్తుతించేది కూడా మోకాళ్ళు వంగాలి. ప్రతి మనిషి మోకాళ్ళు వంగాలి. కొందరికి మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి తెలుసా? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయరు కనుక మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇది వాస్తవం. నీ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే ఒకటే మర్మం. నీవెంత మోకాళ్ళ నొప్పులున్నా నీ మోకాళ్ళ నొప్పులు తట్టుకుని మోకాళ్ళ మీద నిలబడి దేవుని స్తుతించి చూడు, ఒకరోజు అద్భుతం నువ్వు చూస్తావు. నీ మోకాళ్ళ నొప్పులే ఉండవు. నేనైతే మోకాళ్ళ మీద నిలబడ్డానంటే గంట సేపైనా దిగను. అదే విశ్వాసం. కొంతమంది మోకాళ్ళ మీద నిలబడంటే
నిలబడరు. మోకాళ్ళ మీద నిలబడి ఆ స్తుతిస్తే, నోటితో స్తుతిస్తే నీ జీవితంలో ఎంతో పరవశం అయిపోతావు. నీ అసమాధానంతో వచ్చావనుకో, నీ అసమాధానం అంతా తొలగిపోతుంది. బాధతో వచ్చావా, బాధలు తొలగిస్తాడు. నీవు ఏ సమస్యతో వచ్చావో, వచ్చిన నీవు మోకాళ్ళలోంచి నోటితో నాలుగుతో స్తుతించండి, నీవు అద్భుతాన్ని చూస్తావు, ఆశ్చర్యకరం చూస్తావు. మోకాళ్ళ మీద నిలబడింది మనం నేర్చుకోవాలి. నోటితో స్తుతించాలంటే నాలుగుతో స్తుతించాలి. ఈ నాలుక ఎందుకు ఉంచాడు మనకు నోట్లో చెప్పండి? ఎందుకు? బూతుల మాటలు మాట్లాడడానికే, లేకుంటే సినిమా పాటలు పాడడానికే, సీరియల్ పాటలు పాడడానికే, లోకపు పాటలు పాడడానికే, లోకములో ఉన్న వాళ్ళని ఘనపరచడానికే నాలుక ఇచ్చింది కాదు. స్తుతించడానికి, దేవుని స్తుతించడానికి నాలుక ఇచ్చాడు. కొంతమంది ఈ నాలుకతోనే సినిమా పాటలు పాడతారు, ఈ నాలుకతోనే దేవుని పాటలు. అరే దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ నాలుక అంటే దేవునిని స్తుతించడానికి ఇచ్చాడు. ఆ మాట కూడా రాయబడింది యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఏ నరుడు నాలుకను సాధు చేయజారుడు, అది మరణకరమైన విషయంతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితోనే తండ్రి అయిన ప్రభును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనుషులను. చూడండి ఇక్కడ ఈ నాలుక ఏం చేస్తుంది అంటే 2 రకాలకు పనిచేస్తుందా లేదా? వినండి, 2 రకాలకు పనిచేస్తుంది లేదా? ఒకటి ఈ నాలుగుతోనే స్తుతిస్తామంట, ఈ నాలుగుతోనే రెండవది శపిస్తామంట. అంటే వాక్యం ఏమంటుంది? ఈ నాలుక ఎంతసేపు ఉన్న దేవుని స్తుతించాలి, శపించేది అప్పుడు శపించాలి, శపించేటప్పుడు శపించాలి, దేవుడు చెప్పినప్పుడు శపించాలి, దేవుడు చెప్పుకోకముందు శపించకూడదు. గెహాజీని ఎలీషా ఎప్పుడు శపించాడండి? ఎప్పుడు శపించాడు చెప్పండి? ఆయనతో నమ్మకాన్ని కోల్పోయినప్పుడు శపించాడు. అందుకే నయమానికి కలిగిన కుష్టి అంతా ఎవరి మీదకి వచ్చింది? గెహాజీ కుటుంబం సంతతి మీదకే తెచ్చుకున్నాడు. ఒక ఎలీషా సాధారణమైన ఒక వ్యక్తి, ఒక మనుషుడు, సాధారణ మనుషుడే గెహాజీని శపించాడు. శపించినట్టు ఆ నాలుగుతోనే శపించాడు. శపించబడినటువంటి ఆయన ఈ గెహాజీ ఏం చేసుకున్నాడండి? నయమానికి కలిగిన కుష్టి అంతా తన మీద తెచ్చుకున్నాడు. తన కుటుంబం, తానొక్కడే కాదు, తన సంతతిగా అంటుకునింది ఆ రోగం. ఈరోజు మనం కూడా మన జీవితంలో శపించకూడదు. కొంతమంది పిల్లల్ని శపిస్తారు, కొంతమంది వాళ్ళని శపిస్తారు. శపించకూడదు. ఏ వ్యక్తి అయినా కూడా తొందరపడి శపించకూడదు. మనము సందర్భాన్ని బట్టి దేవుడు ఇంకా పూర్తిగా, దేవుడు కూడా అప్పుడే ఓపిక నశించిన తర్వాతే మనిషిని శపిస్తాడు. మనుషుడు కూడా ఇదే నాలుగుతోనే దేవుని స్తుతిస్తామంట, ఈ నాలుగుతోనే బూతు మాటలు మాట్లాడతాం, మరి ఇదే నాలుగుతోనే సిగరెట్లు తాగుతారు, ఇదే నాలుగుతోనే అన్ని పాపము చేస్తారు, మరి దేవుని స్తుతిస్తారు. మరి అలాంటిని స్తుతిని దేవునికి ఇష్టమవుతుందే? కాదు కదా. ఈ నాలుగుతో కూడా ఎప్పుడు స్తుతించాలంటే పరిశుద్ధమైన నాలుక కలిగి ఆ ఏ బూతు మాట, ఏ పోకిరి మాట నోటికి రానీకున్నప్పుడు మనం దేవుని స్తుతిస్తే ఆ ప్రార్థన వెంటనే దేవుడు వింటాడు. హల్లెలూయా. మనం ఇదే నోటితోనే దేవుని స్తుతిస్తాము, ఇదే నోటితోనే శపిస్తాము, ఇదే నోటితోనే ఇంకా నానా రకాలుగా మాట్లాడతాము, ఇదే బూతులు మాట్లాడతాము, అదే నోటితోనే స్తుతిస్తాము. మరి దేవుడు వింటాడా? వినడు. అందుకే దేవునికి తొందర. కొంతమందికి దేవుడు ప్రతిఫలం ఇయ్యడు తొందర. ఈ నాలుక పరిశుద్ధంగా ఉంది. దానికే ఈ నాలుకను ఎవరు సాధన చేయలేడంట. వేరే వేరే అట్లన్నా వస్తువులను సాధన చేయొచ్చు, కానీ నాలుకను సాధన చేసే వ్యక్తి భూమి మీద ఎవరు లేడు ఇంకా. అందుకే ఈ నాలుక జీవ మరణాలు ఎవరి వశంలో ఉన్నాయి? నాలుక వశంలో ఉన్నాయి. నాలుక ఒక మనిషిని పుట్టిస్తుంది, ఒక మనిషిని చంపుతుంది, ఒక మనిషిని బ్రతికిస్తుంది, ఒక మనిషిని గాయపరుస్తుంది. అందుకే ఒకటి నోటితో స్తుతించాలంట, రెండవది ఎట్లా స్తుతించాలంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతోనూ అందుకు దేవునిని ఒకటి నోటితో స్తుతించాలి, రెండవది భాషలతో స్తుతించాలంట. ఎట్లంట? భాషలంటే చెప్పండి. భాషలంటే మీరు అంటారు ఒకటే, మాకు తెలిసిన భాష ఒకటే ఒక భాష, తెలుగు భాష తప్ప మనకి ఇంకొక భాష. భాషలు కూడా దేవదూతల భాషలు ఉన్నాయి, మనుషులు మాట్లాడే భాషలు
ఉన్నాయి, వేల వేల భాషలు ఉన్నాయి. కానీ ఈ పౌలు గారు అంటాడు కొరింథీ సంఘానికి, ఆయన భాషలతో మాట్లాడుతూ దేవునిని స్తుతిస్తాడంట. దేవదూతల భాష ఒకటి ఉంది, దేవునితో మాట్లాడే మర్మం కలిగిన భాష ఒకటి ఉంది. ఆ భాషతోన ఒకళ్ళ మనుషులకి అర్థం కాకపోవచ్చు, దేవునికి అర్థమవుతుంది. మేడగదిలోన 120 మంది కూడుకున్నారు లేదా, దినాల్లో కూడుకున్నారు. 120 మంది దేవుని స్తుతిస్తూ ఉంటే ఆకాశం నుంచి ఏం కురిచింది వాళ్ళ మీద? పరిశుద్ధాత్మ అగ్ని. ఎప్పుడైతే అగ్ని కురిచిందో నాలుకలు విభాంపబడినటువంటి వాళ్ళుగా వాళ్ళ మీద ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వ్రాలుతాడో వెంటనే వాళ్ళు ఏం చేశారు? భాషలు మాట్లాడడము. ఒకప్పుడు వాళ్ళు నోటితోనూ బూతు మాటలు మాట్లాడారు, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు. అట్లాంటి వాళ్ళు మేడగదిలో ఒక సంఘంగా కూడుకున్న వెంటనే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే కమ్ముకుంటుందో వాళ్ళు ఇంకా బూతులన్నీ పక్కన పడేసి, వేరే వేరే మాటలన్నీ పక్కన పడేసి దేవుని స్తుతించడం, భాషలతో స్తుతించారంట. కొంతమంది వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు భాషలతో స్తుతిస్తుంటే వినిన వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి కలవరపడిపోయారు, విభ్రాంతి నొందారు. ఎందుకు? వీళ్ళేం తాగొచ్చారా? మందిరానికి మందు కూడా తాగొచ్చారేమి? ఇట్లా అరుస్తున్నారేమి? ఇట్లా కేకలేస్తున్నారేమి? ఇట్లాంటి భాషలు మాట్లాడుతున్నారేమి అంటుంటే అప్పుడు పేతురు లేచి నిలబడి అంటాడు, మనుషులారా, ఇది లోకానుసారమైన భాషలు కాదు ఇవి. మనుషులారా, 50 ప్రవక్తలు దేవుడు ఏం చెప్పాడు? ప్రవచనం చెప్పాడు. అంత దినములందు నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, అంత దినములందు ఆత్మను నేను కుమ్మరిస్తాను మీ మీద. మనుషులు భాషలు మాట్లాడతారు, వృద్ధులు కలలుగా అంటారు, యవనులు దర్శనాలు చూస్తారని 50 ప్రవక్తలని దేవుడు చెప్పారా, వినండి అంటాడు అక్కడ. అయితే ఈరోజు కూడా కొంతమంది భాషల్ని కొంతమంది తప్పుగా అనుకుంటారు. కొంతమంది ఏం భాషలు మాట్లాడితే ఏం తిక్కు మాట్లాడతారేమో అంటుంటారు. కొంతమంది తిక్కు భాషలు కాదు ఇవి, దేవుని ఆ భాషలతో స్తుతించే భాష ఇది. హల్లెలూయా. ఆ భాష పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళకే ఆ భాషలు వస్తాయి, అది అర్థమవుతుంది. కానీ మిగిలిన వారికి అర్థం కాదు. అందుకే పౌలు గారు అంటాడు, నేను భాషతో మాట్లాడి ఆ భాషలతోనే దేవునిని స్తుతిస్తాను అంటాడు. మనం కూడా పరిశుద్ధాత్మను నిండుకొనిన వారై ప్రతి ఒక్కరు మా భాషలతో మాట్లాడుకొని భాషలతోనే దేవుని స్తుతించాలంట. హల్లెలూయా. ఒకళ్ళు మీరు అనొచ్చు, అయ్యా ఖచ్చితంగా భాషతోనే దేవుని స్తుతించాలా, మరి మనకు వచ్చే భాష వద్దా అనొచ్చు మీరు. నేను అంటాను, నీకు వచ్చే భాష తెలుగు భాషే కదా, తెలుగు భాషే కదా, మరి తెలుగు భాషతో స్తుతించు. ఒకళ్ళు ఇంగ్లీష్ భాష, ఇంగ్లీషులోని స్తుతించు. హిందీలోని స్తుతించు. కన్నడలోని స్తుతించు. నీవు ఏ భాషతో దేవుని స్తుతించినా, ఏ భాషతో నువ్వు ప్రార్థన చేసినా అన్ని భాషలు దేవునికి అర్థమవుతాయి. ఆ భాషలతో చేసిన ప్రార్థన వింటాడు. ఎందుకంటే దేవుడు పెట్టిన భాషలే అవి భూమి మీద. దేవుడు ఆ జ్ఞానం ఇస్తేనే ఆ భాషలు మాట్లాడతాం. మనమేమిటి తెలుగు దేశంలో ఉన్నాం, తెలుగులో ఉన్నాం కాబట్టి తెలుగు భాష మాట్లాడతాం. ఇంకొన్ని కర్ణాటక వెళ్ళండి, ఏ భాష ఉంటుంది అక్కడ? కన్నడ. బొంబాయికి వెళ్ళండి, ఏ భాష ఉంటుంది అక్కడ? హిందీ. తమిళనాడుకి వెళ్ళండి, ఏ భాష ఉంటుంది అక్కడ? తమిళు. అంతే. మన ఆంధ్రలో ఏముంది? తెలంగాణలో ఏముంది? అది ఒక భాష. అట్లా రకరకాల వేల భాషలు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, నీవు ఎలాంటి భాషనైనా సరే, అది దేవదూతల భాష నీకు వస్తే, ఆ వరం నీకుంటే దాంతో స్తుతించు అని వాక్యం అంటుంది. ఇంకొక ఎట్లా స్తుతించాలంటే, యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో, ఇంకా ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి, చూడండి వీళ్ళు మూడవదిగా దేవుని ఎట్లా స్తుతించారు కొంతమంది అంటే, ఈ గాడిద మీద కూర్చొని యేసయ్య ఊర్లోకి వచ్చాడు. ఊర్లోకి వస్తుంటే ఆ గాడిద కింద ఏం పరుస్తున్నారు వీళ్ళు? చీరలు, బట్టలు పరిచి దాని మీదే ఊరేగిస్తున్నారు. వీళ్ళందరూ కూడా యేసయ్యని గాడిద మీద ఊరేగిస్తుంటే, యేసయ్య గాడిద మీద వస్తుంటే అందరూ ఏం పట్టుకున్నారంట? ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఏం చేస్తున్నారు? హోసన్నా జయమని యేసయ్యను స్తుతిస్తున్నారు. ఈరోజు కూడా కొంతమంది నామకార్థంగా ఏం చేస్తున్నారు? గుడ్ ఫ్రైడే పండుగ ముందు ఒక వారం ముందు ఏం చేస్తారు? కొంతమంది మట్టలు పట్టుకొని ఆ ఊరంతా తిరిగి వస్తారు, మరి చర్చిలో ఉంటారు, మరి ఇంటికి వెళ్ళి బూతు మాటలు
మాట్లాడతారు, సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తే ఒక ప్రత్యేకత అనేది లేదు. ఈ స్తుతించే వాళ్ళు కూడా ఎట్లుండాలంటే ఖర్జూరపు మట్ల వలె ఉండాలి. ఈ ఖర్జూరపు మట్ట దేనికి పోల్చబడిందంటే నీతిమంతులకు పోల్చబడింది. నీతిమంతులైన వాళ్ళే దేవుని స్తుతిస్తే ఆ స్తుతి దేవునికి చెందుతుంది. ఆ స్తుతిని దేవుడు అంగీకరిస్తాడు. ఎవరు పడితే వాళ్ళు స్తుతించడానికి వీల్లేదు. ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని స్తుతించారు, ఓసన్నా జయమే, ఓసన్నా జయమని స్తుతించారు. మీరు అనొచ్చు, మరి నేను చెప్పే మాట మీకేమిటంటే, అయ్యా మరి ఎందుకు స్తుతించాలి మనం అంటే, దేవుడు మనల్ని సజీలుగా నిలిపాడు కదా, అందుకు మనము స్తుతించాలి. ఎలా స్తుతించాలి? ఒకటి, మోకాళ్ళలోంచి నాలుగుతో స్తుతించాలి. రెండవది, భాషలతో స్తుతించాలి. మూడవది, ఖర్జూరపు అంటే ఖర్జూరపు మట్టలు ఆ దినాల్లో పట్టుకొని స్తుతించారు. ఖర్జూరపు మట్టలకు మనమే అయిపోవాలి సంఘములో. అంటే నీతిమంతులుగా అయిపోయి నీతిమంతులు నీతిని పొందుకొని అప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. మరి అయితే అసలైన వాక్యంలోకి వస్తాను. ఇలా మనం స్తుతిస్తే మరి ఇలాంటి స్తుతుల వల్ల మనకు కలిగే మేలులు ఏమిటి? ఇది కూడా వినాలి కదా. ఇప్పుడు ఊకే స్తుతిస్తే సరిపోతుందా? ఊకే ఆరాధిస్తే సరిపోతుందా? మరి స్తుతించే వాళ్ళకి జీవితంలో దేవుడు చేసే మేలులు ఏమిటో ఒక్క 3 విషయాలు ఉన్నాయి. త్వరగా చెప్పి నేను ముగిస్తాను. మన స్తుతి వ్యర్థం కాదు. మన స్తుతించే స్తుతి వ్యర్థం కాకుండా ఉండాలంటే మన స్తుతి పట్ల దేవుడు చేసే మేలులు ఏమిటంటే ఒక 3 విషయాలు. మొదటి మాట చదవండి. యావేలు రాసిన గ్రంథం, యావేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. భారతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడనే యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గంగోళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యములను తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలనిత్తును. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గు నొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యనున్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకొందురుగాక. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. దేవుని స్తుతిస్తే, స్తుతించడం వల్ల దేవుడు చేసే మేలులు ఏమిటంటే, మొట్టమొదటి మేలు, మన స్తుతి మన పరిస్థితులన్నీ మారుస్తాయి. చెప్పండి, మొదటి మాట ఏమిటి? మన స్తుతించే స్తుతి మన పరిస్థితులన్నీ. అందరూ చెప్పండి, మరొకసారి చెప్పండి మాట. మనం స్తుతించే స్తుతి మన పరిస్థితులన్నీ మారుస్తాయంట. ఎట్లా? హౌ అంటే వినండి, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మాట ఏమిటంటే, కొన్నిసార్లు మనకు కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, రోగాలు, అప్పుల సమస్య, ఇంకా పంటలు సరిగా పండకపోతే ఒక బాధ, పంటలు వేసుకొని దాని మీద పురుగాడితే ఇంకొక బాధ, ఏమండి కష్టాలు, కన్నీళ్ళు, కొన్నిసార్లు మనిషికి ఎన్నో ఇవన్నీ కూడా ఎదురైపోతాయి. ఎదురైపోయినప్పుడు మనం ఏం చేయాలంటే స్తుతించాలంట. కష్టాలు, కన్నీళ్ళు వచ్చినప్పుడు కూడా స్తుతించాలంట. ఎందుకు? అంత కడుపు నిన్నప్పుడు కాదు దేవుని స్తుతించేది. ఆకలి దప్పులతో ఉన్నప్పుడే దేవుని స్తుతించాలి. కడుపు నిండినా స్తుతించాలి, కష్టాలు వచ్చినా, సుఖంగా ఉన్నప్పుడు స్తుతించాలి, బాధలు ఉన్నప్పుడు స్తుతించాలి. ఇదే స్తుతి అంటే. అన్నీ మనకు మేలులు బాగా సమృద్ధిగా ఉంటే దేవుని స్తుతించి, కష్టాలు వచ్చినప్పుడు దేవుని వదులుకొని పొమ్మనడం కాదు. యోబు చాలాసార్లు విన్నాం. యోబుకి 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, ఒంటెలు, గాడిదలు సమస్తాన్ని ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు లేదా? స్తుతించాడా లేదా? స్తుతించాడు. ఇక దేవుడు ఏం చేశాడు? సాతాను పందెం కట్టుకుంటే సరే పో అని పంపించాడు. ఆ సాతాను గడు వచ్చాడు, యోబు ఇంట్లోకి వచ్చాడు. యోబు ఇంట్లోన ఎంత నెమ్మదిగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు, కళకళలాడుతుంది ఆ ఇల్లు. ఈ సాతాను ఎప్పుడైతే ప్రవేశించాడో 7 మంది కుమారులు చచ్చిపోయారు, 3 కుమార్తెలు, ఒంటెలు, గాడిదలు సమస్తాన్ని కోల్పోయాడు. సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఆ ఒక ఇంట్లో ఈ 7 మంది పిల్లలు, 3 పిల్లలు, అందరూ 10 మంది పిల్లలు ఉంటే ఏమంటే అవతల గాలి యువతల గాలి వచ్చి ఆ ఇంటి మీద కొట్టగా ఆ ఇల్లు
కూల్చబడింది. ఆ ఇల్లు కూల్చబడిన వెంటనే 10 మంది పిల్లలు అక్కడికక్కడే చచ్చిపోయారు. చచ్చిపోయిన మాట ఒకరు చూసి వచ్చాడు, యోబు దగ్గరకు వచ్చి, అయ్యా యోబు, ఇప్పుడే ఆ ఇల్లు కూల్చబడింది, ఈ పిల్లలందరూ చచ్చిపోయారు అన్నారు. అప్పుడు ఏమో ఎట్లా చచ్చిపోయి, ఎంత దేవుడు అన్యాయస్తుడో, ఈ దేవుడిని నమ్ముకుని ఇట్లా అన్నాడు. ఆ యోబు ఏమన్నాడు తెలుసా? నా తల్లి గర్భంలో నుంచి దిగంబరిగానే వచ్చి తిని దిగంబరిగానే మరలా పోయేదను, యెహోవా ఇచ్చెను, యెహోవాకే స్తుతి కలుగునుగాక అన్నాడు లేదా? ఎప్పుడు స్తుతించాడు యోబు? అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు స్తుతించాడు. ఆఖరికి పిల్లలు చచ్చిపోయినా, ఒంటెలు గాడిదలు పోయినా, ఇదే విశ్వాసం అంటే. ఈరోజు కొంతమందికి ఎవరైనా మన ఇంట్లో చచ్చిపోతే వాళ్ళ జ్ఞాపకాల్లోనే బతికి వాళ్ళలాగా మనం కూడా చేయాలనుకుంటాం. యోబు అట్లా కాదు. భార్యకు విశ్వాసం లేదు, కష్టాలు వచ్చినా కూడా దేవుని స్తుతించడం మానలేదు. స్తుతించాడు 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 స్తుతించాడు. ఆ స్తుతి ఎంతవరకు స్తుతించాడు తెలుసా? సత్యంత వరకు స్తుతించాడు యోబు. అందుకే ఏం పొందుకున్నాడు మరలా యోబు జీవితంలో? రెండింతల ఆశీర్వాదం. 7 మంది పిల్లలు చచ్చిపోయారు, 3 కుమార్తెలు చచ్చిపోయారు, మగ పిల్లలు ఆడపిల్లలు, ఒంటెలు గాడిదలు ఒకప్పుడు ఒకంతే ఉన్నాయి. దేవునిని ఎన్ని పరిస్థితులను స్తుతించడం వల్ల యోబును దేవుడు పరీక్షించి ఏం చేశాడు? మరలా రెండింతల ఆశీర్వాదము స్తుతుల వల్ల. అంటే యోబు పరిస్థితి, దీనమైన పరిస్థితిని దేవుడు ఎట్లా మార్చాడు? అనుకూలంగా మార్చాడా లేదా? మార్చాడు. అంటే దానికి కారణం ఏమిటంటే ఈ యోబు జీవితం అంతా దేవుని స్తుతించి బతికాడు. మనం కూడా ఒకవేళ ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. ఈరోజు లేకపోవచ్చు, రేపు రావచ్చు, ఉండొచ్చు, రాకపోవచ్చు, రావకపోవచ్చు. ఏమండి? ఏ స్థితిలో ఉన్నా దేవుని స్తుతించేది మాత్రము మనం ఉండకూడదు. ఆ స్థుతుల వల్ల నీకేం కలుగుతుంది అనేది నువ్వు గుర్తెరగాలి. నువ్వు స్తుతించే స్థుతి ఈరోజే నీకు ప్రతిఫలం రాకపోవచ్చు, ఈ వారంకే ప్రతిఫలం రాకపోవచ్చు, వారానికే నీకు రోగం బాగు కాకపోవచ్చు, ఈ వారానికి నీ అప్పులు తీరకపోవచ్చు, ఈ వారానికి నీవన్నీ అనుకూలంగా మారకపోవచ్చు. కానీ నువ్వు స్తుతించే స్థుతి ఒకరోజు నీకు ప్రతిఫలం అంటే ఖచ్చితంగా ఇస్తుంది. హల్లెలూయా! ఏమండి? నీ అనుకూలమైన పరిస్థితులన్నీ ఇస్తుంది. అందుకే యోవేలు గ్రంథంలో అంటాడు, మీ పంటలు తినివే పురుగులను, గంగోళి పురుగులని ఇవన్నీ కూడా నేను ఒకప్పుడు రప్పించాను. అయితే నీవు ఎన్ని పరిస్థితులు వచ్చినా, తినడానికి లేకపోయినా, నీ పంటలు నాశనం కాకపోయినా, ఏమండి, నీ ఇల్లు బాగుపడకపోయినా, ఏమండి, నువ్వు మారకపోయినా, పిల్లలు మారకపోయినా ఏం చేయాలి తెలుసా? మనము పిల్లలను బట్టి స్తుతించాలి, భర్తను బట్టి స్తుతించాలి, సంఘాన్ని బట్టి స్తుతించాలి, సేవకుని కుటుంబాన్ని బట్టి స్తుతించాలి. దేవుడిచ్చిన సమస్తాన్ని బట్టి నీకు ఎప్పుడు కష్టాలు వస్తే అప్పుడు స్తుతించడం మొదలు పెట్టాలి. అలా స్తుతిస్తే నీ పరిస్థితులన్నీ ఏమైపోతాయండి? ఏమైపోతాయి? తారుమారైపోతావు. అంతే, తారుమారైపోతాయి. ఎట్లా తారుమారైపోతాయంటే అప్పుడే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా చెప్పండి. స్తుతించాలి. స్తుతించే విషయంలో ఎప్పుడు వెనక పడిపోకూడదండి. కొంతమందికి స్తుతులంటే ఏం తెలియదు. ఒక మందిరానికి వస్తారు, ఎట్టి గొర్రెలాగా రావడం, గొర్రెలాగా వెళ్ళిపోవడం. అది కాదు, వచ్చిన నీవు స్తుతించాలి. అందుకనే ఈ స్తుతించడం వల్ల నీ పరిస్థితులన్నీ ఎట్లయిపోతాయి? మారిపోతాయి నీ పరిస్థితులన్నీ. ఒకవేళ నీ కుటుంబంలో ఏ బాధతో నువ్వు వచ్చిండొచ్చు, ఏ కష్టాలతో నువ్వు వచ్చిండొచ్చు, సేవకుడు దాన్ని గుర్తుపట్టకపోవచ్చు. అయితే నీ పరిస్థితులన్నీ చూసేది దేవుడు. వచ్చిన నిన్ను స్తుతించడం మొదలుపెట్టితే దేవుడు నీ జీవితమే మార్చేటట్లుగా మార్చునుగాక. ఇంకొక సందర్భాన్ని గుర్తు చేసి ముందుకెళ్తాను. దానియేలు కూడా కొన్నిసార్లు ఆయనకు ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు తెలుసా? రోజు లేచి దేవుని స్తుతించడం, దేవుని ప్రార్థన చేసుకునేవాడు. తెలుసా లేదా దానియేలు జీవితం గురించి? రోజు స్తుతించేవాడు. రోజు ఆయనకి ఉండే అలవాటు అది. ఈరోజు పొద్దున్నే లేచి కొంతమందికి ఏం అలవాటు ఉంటుంది? టీ అలవాటు ఉంటుంది. ఇంకొంతమందికి లేచి ఇంకేం అలవాటు ఉంటుంది? వాళ్ళు తెలుతాం మాట్లాడుకునే అలవాటు ఉంటుంది. ఇంకొంతమందికి లేచిందేమో కొంతమంది ఇంకొకరి సెంటిమెంట్. ఏం సెంటిమెంట్ అంటే, ఏదన్నా ఆ రోజు కొద్దిగా ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, వాళ్ళు కష్టం వచ్చి ఎవరు మాకు చూశానో ఈరోజు అంటుంటారు. వాళ్ళ మాకు చూస్తే నీకెందుకు కష్టం వచ్చిందని నువ్వు ఎట్లా అనుకుంటావు? కాదు కదా, అది మూఢనమ్మకం అంటారు దాన్ని. అయితే ఈ దానియేలు పొద్దున్న లేస్తే స్తుతించేవాడు, రాత్రి పొద్దు మునిగితే
స్తుతించేవాడు 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 స్తుతే, ఆయన నోటంతా స్తుతే, ప్రార్థనే. 5 దినాల్లో రాజు ఏం చేశాడు తెలుసా? ఒక చట్టం తీసుకొచ్చాడు. ఏం చట్టము? ఎవరైనా సరే యెహోవా నామమున ప్రార్థన చేస్తే 40 దినాల వరకు, నెల వరకు, 40 దినాల వరకు ఎవ్వరు యెహోవాను స్తుతించకూడదు, ప్రార్థన చేయకూడదు అన్నాడు. చట్టం పెట్టాడు. చట్టం పెట్టినాక ఎవరైనా చట్టాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళకి ఇంక సింహబోనులో వేయడమే, చంపేయడమే ఇంక వాళ్ళ పని, శిక్ష, అదే శిక్ష చెప్తే ఈ దానియేలు ఆ రాజు మాట వినలేదు. ఆయనకున్న అలవాటు మానుకోలేదు. ఈయన మాట ఏమని చెప్పి ఆయన మాట పక్కన పడేసి తన ఇంట్లోకి వెళ్ళి మరి ఎట్లా ప్రార్థన చేశాడు తెలుసా? కిటికలన్నీ తెరుచుకొని ఇంటికి ఉండే కిటికలన్నీ ఓపెన్ చేశాడు. కిటికలు ఓపెన్ చేస్తే ఎవరైనా చూస్తారా లేదా? ఈరోజు ఎవరైనా ఇంక చూస్తారని కొంతమంది భయపడి ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. భయపడి ప్రార్థన చేసి అదేం ప్రార్థన? వాళ్ళు వీళ్ళు చూస్తారని సిగ్గుతో చేసే ప్రార్థన అదేం ప్రార్థన? ఎవరు ఏమనుకున్నా పర్లేదు, మన బతుకు మారాలంటే ముందు మనము దేవుణ్ణి స్తుతించాలి. ఇదే భక్తి, ఇదే విశ్వాసం. దానియేలు కిటికలన్నీ తెరిచి ఓపెన్ చేసి ప్రార్థన చేస్తున్నాడు. స్తుతిస్తుంటే కొంతమంది చూసి దానియేలు ప్రార్థన చేసేది చూసి పోయి రాజుకు చెప్పారు, రాజా నీవు మనకి ఏం పెట్టావు? చట్టం తెచ్చావు. ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళని చంపుతాము, వాళ్ళకి ప్రార్థన చేయకూడదని చెప్పావు కదా, మరి దానియేలు స్తుతిస్తున్నాడు, యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడయ్యా అంటే అప్పుడు దానియేలు తీసుకురండి అన్నాడు. ఎందుకంట్లా అన్నాడంటే దానియేలు మీద ప్రేమ ఉంది, ఈయనకి దానియేలు మీద ఉంది. కానీ చట్టం తెచ్చాడు కదా, ఆ చట్టం ప్రజలందరికీ కూడా ఈయన ఒకరు క్షమించాను అనుకో, వాళ్ళు కూడా మా ప్రార్థన చేస్తాం, ఆయన మమ్మల్ని క్షమించమంటారు అని చెప్పి ఇంకా దానియేలు పిలిపించి ఏమన్నాడు తెలుసా? చదవండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుల యొద్దని ఎవడు ఏమనివి చేయకూడదని ఎవడైనా చేసినట్లా వాడు సింహపు గోనలు పడద్రోయబడినని చట్టం తీసుకొచ్చాడు. 7వ వచనంలో. 10వ వచనంలో ఏం చేశాడు? చదవండి 10వ వచనం. తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథార్థ ప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికలు యెరూషలేము తట్టునకును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఏం చేస్తున్నాడండి అంటే ఇప్పుడు దేవుని స్తుతించాడు, అంటే దేవుని వైపు చూశాడు. కానీ రాజు చట్టం పెట్టాడు కదా, మరి నేను ఒకవేళ దేవునికి ప్రార్థన చేస్తే ఇతను నన్ను శిక్షిస్తాడు కదా అని భయపడ్డా? భయపడలేదు. ఈరోజు కొంతమంది వాళ్ళలో మిమ్మల్ని అట్లు చేస్తాం ఇట్లు చేస్తామని కొంతమంది ఉంటాడు కదా. ఒకడు ఎవరు? మతోన్మాదులు ఉంటారు. ఒకడు మతోన్మాదులు ఉండి క్రైస్తవుల మీద దాడులు చేయాలని, క్రైస్తవులు అంతం చేయాలని చూస్తాడు. ప్రార్థన చేయకూడదని ఆటంకపరుస్తుంటారు కొంతమంది. నీవు ఎంత ఆటంకపరిస్తే అంత నీకు అద్భుతాలే జరుగుతాయి. హల్లెలూయా చెప్పండి, గడికి హల్లెలూయా చెప్పండి. మనం ఈ సంఘం, ఈ మందిరము మిలిటరీ కాడలో ఓపెన్ చేసాం, ప్రారంభం అక్కడ పెట్టాలని చూశాను. ఒక రోజంతా జరిగింది. రాత్రికి లోపల మొత్తం మీదలు వచ్చి మందిరం తీసేయి, ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టుకో అనుమతి ఇస్తాము, ఈ దేవుని మందిరం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వమన్నారు. నేను స్తుతించితే అప్పుడు ఇదంతా యమునూరు అంతా తిరిగి ఆడబెట్టాలి ప్రభా, ఇదంతా యమునూరు యా గేరు ఉంటే ఆ గేరు, యా వీధి ఉంటే ఆ వీధి, యా రోడ్డు ఉంటారు, మంత్రలేం రోడ్డు, కోసిక రోడ్డు, ఆ రోడ్డు, ఈ రోడ్డు అన్నీ తిరిగి ప్రార్థన చేశాను. ఎంత ప్రార్థన చేసినా ఏమండి ఇంక ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాక అప్పుడు ఇట్లా పోతున్న కన్నీళ్ళతో, ఆ రోజు నిజంగా బండి మీద కంట్లో నీళ్ళు తెచ్చుకొని కంట్లో నీళ్ళు బారాడుతున్నాయి. ఎక్కడయ్యా నీ ఆ సేవ అవమానం అయిపోతుంది, అందరిలో అవమానపరచబడతాను, ఇట్లా సంఘం ఇట్లా ఘనంగా పెట్టుకున్నాడని అందరికీ తెలిసిపోయింది, మరి ఇప్పుడు సంఘం లేదంటే నన్ను చూసి నవ్వుతారేమని అట్లాగా చూసి అట్లా అప్పుడు ఈ ప్రాంతం చూపించాడు. ఆయన అడిగాను, ఇస్తావా అంటే ఆయన ఇస్తానని చెప్పి మరి అడ్వాన్స్ కట్టమన్నాడు, లేవు డబ్బులు కట్టడానికి.
2 నెలలు అడ్వాన్స్. మరి రేపు ఇస్తానన్నాను. సర్లేపో అన్నాడు. డబ్బులు జమ చేసుకొని తీసుకొచ్చేటప్పుడే లేదు ఇయ్యనన్నాడు మళ్ళా. ఇదేం కథ విచిత్రం అని చెప్పి 3 రోజులు దేవుని స్తుతించాను. 3 రోజుల తర్వాత దేవుడు అన్నాడు, ఇప్పుడు పోయి అడుగు అన్నాడు. పోయి అడిగాను. అడిగితే ఇస్తానులే తీసుకో అన్నాడు. అట్లా ఈ పరిచర్య అంత కన్నీళ్ళతో కట్టబడింది. ఈ పరిచర్య ఎవరో సహకారాన్ని బట్టో రాజకీయ నాయకులు బలం చూసుకొనో వాళ్ళు బలం చూసుకొని కట్టబడే సంఘం కాదు ఇది. కన్నీళ్ళ చేత సేవకుని కన్నీళ్ళు, ప్రయాస, ఆసక్తి ఇవన్నీ ఒక దర్శనంతో కట్టబడిన సంఘం ఇది. ఎవరు అండదండలు చూసుకొని ఎవరు బలబలగం చూసుకొని కట్టబడే సంఘం కాదు ఇది. దేవుని చేత కట్టబడే సంఘం. ఈరోజు ప్రశాంతంగా దేవుని మనం స్తుతిస్తున్నాం. హల్లెలూయా. అయితే ఈ దానియేలుకి ఎంత చట్టం తీసుకొచ్చాడు, అంత వాళ్ళ వైపు చూడలేదు. ప్రార్థన చేశాడు. ఎల్షిరేం తట్టు ఆ కిటికీలు తెరుచుకొని ముఖం తీసుకొని ప్రార్థన చేస్తుంటే చెప్పారు. ఆ దానియేలుని తీసుకొని వచ్చి ఎక్కడ పడేశారు? సింహబోనులో పడేశారు. సింహాల్లో ఇంక ఈయనకి భయం పుట్టవచ్చు. అప్పుడు ఏమని ఈ భయం, అమ్మో సింహాలు. మనకు ఒక బల్లిని చూస్తేనే వినండి, బయలుని చూసి అమ్మా అంటాం. ఒక కుక్కను చూస్తే, నక్కను చూస్తే భయమే. పిల్లి ఎదురొచ్చినా భయమే, తొండ ఎదురొచ్చినా భయమే, ఏమొచ్చినా భయమే. కానీ ఆ దానియేలు ఆ గృహలో దానియేలుతో పాటు ఎవరెవరు ఉన్నారు? మనుషులు లేరు అక్కడ. సింహం. ఆ సింహాలు అన్నీ ఉన్నాయి. అమ్మో సింహాలు వేశారు కదా. అప్పటికి దానియేలు ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా? మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు. ముఖ్య ప్రధానిగా ఉన్నాడు. ఆయన అనుకుంటే చట్టాన్ని తిరిగి చేయొచ్చు, కానీ మనుషుల మీద కాదు ఆధారపడింది. ఎంత దేవుడు ఆయనకి చట్టం ఇచ్చినా, ఎంత అధికారం ఉన్నా అధికారం మీద ఆయన ఆశ పెట్టుకోలేదు. ఆ సింహాలు బోన్లో వేసిన ఆయన అలాగే మోకోళ్ళ నుంచి స్తుతిస్తుంటే సింహాలు నోళ్ళు మూయబడ్డాయంట. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. సింహం బోనలు వేసాను కదా దానియేలుని, మరి చంపాయా, బతికాడా, చచ్చిపోయాడా అని రాత్రి అంతా నిద్ర పట్టలేదు రాజుకే. పొద్దున్నే తెల్లవారకు ముందు వచ్చాడు. దానియేలు కొడుతున్నాడు, అయ్యా దానియేలు ఉన్నావా? రాజా ఉన్నా. అప్పుడు అంటాడు దానియేలు, రాజా నేను బతికే ఉన్నాను. వెంటనే ఆ బోన్లో ఉన్న అది బండ పైకి తీసి దానియేలుని పైకి తీశారు. చూడండి, అంటే దానియేలు చేసిన ఒకళ్ళకి ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు. ప్రార్థన చేసుకోవడానికి ఆటంకాలు అనే సమస్యలు వచ్చాయి. అయినా దేవుని స్తుతించడం మానాడా? మానలేదు. కొద్దిగా నేను కింద మీకు ఒక 2 ఆదివారాలు బంద్ అన్నాను అనుకోండి, మీకు ఎట్లుంటుంది? ఇప్పుడు ఎట్లుంటుందండి? అబ్బో ఇంక సింహ బోనల నుంచి పక్షులు నడిచినట్టు ఉంటుంది, అమ్మో అన్నట్టుంటుంది కదా. అదే మందిరానికి రండి అంటే ఇంకేం పని లేదు, ఒక తలగా తింటుంటాడు అంటారు. అది కాదు విశ్వాసం అంటే. ప్రార్థన చేసుకునే అవకాశమే లేదు దానియేలుకి ఆ దినాల్లో. అయినా దేవుణ్ణి స్తుతించాడు. ఈరోజు మనకి దేవుడు ఇంత ప్రశాంతతనిచ్చాడు. ఎవరికి ఈ అదృష్టం, ఎవరికి ఈ భాగ్యం. ఇంత దేవుని స్తుతించుకోవడానికి మనకి ఇచ్చిన ఈరోజు మనుషులకి సోమరులాగా, దుష్టుల్లాగా, దుర్మార్గులాగా బతుకుతున్నారు. దేవుని బిడ్డలారా, ఎలాంటి స్థితిలో మనమున్న దేవుని స్తుతించిన మన పరిస్థితులన్నీ మారుస్తాడు, అనుకూలంగా మారుస్తాడు. కృంగిన పరిస్థితిలో ఉండొచ్చు, బాధలు ఉండే పరిస్థితులు కావచ్చు. నీవు ఎలాంటి బాధలతో దేవుని స్తుతించినా నీ పరిస్థితులన్నీ, నీ స్థుతులు తారుమారుగా మార్చునుగాక. యెహోషువ ఎరుకో పట్టణానికి వెళ్ళారు మనుషులను తీసుకొని. గోడలు అడ్డం ఉన్నాయి. గోడలు కూల్చాలంటే రాళ్ళ గడలు కూడా పనిచేయవు. ఎట్లా కూల్చాలి మరి అవి? ఆ ఎరుకో పట్టణం ప్రవేశించాలంటే గోడలు దాటి, ఆ గోడలేమి ఇంత గోడలు ఏమి ఎక్కువ బండ ఎక్కి వెళ్ళిపోదాం అనడానికి. అంత పెద్ద గోడలు, ఎరుకో గోడలు అంత పెద్దవి. ఇప్పుడుకున్నాయి ఎరుకో గోడలు యెరూషలేములో ఇప్పటికీ ఉన్నాయి, అంత హైటు. ఈ యెహోషువ మోసే చచ్చిపోయిన తర్వాత యెహోషువ నాయకులుగా ఉండి నడిపించుకుంటూ వచ్చే అక్కడ ఎరుకో చేరుదామని చూస్తే గోడలు అడ్డం. ఏం చేయాలి దీన్ని? పోనీ ఏమన్నా రాడ్లు తీసుకొని, గడపరలు తీసుకొని దాన్ని కడుపుదామంటే అంత బలమైనవి. ఎట్లా చేయాలంటే దేవునికి ప్రార్థన చేసాడు యెహోషువ అంటాడు, యెహోషువ 6 రోజులు మీరు స్తుతించండి, 7వ రోజున ఆ గోడ దగ్గరికి వెళ్ళి
అందరూ స్తుతించండి అన్నాడు దేవుడు. అప్పుడు ఈ యెహోషువకి ఎప్పుడైతే దేవుడు చెప్తాడో, యెహోషువ ప్రజలకు చెప్తాడు. ఆ రోజులు దాని చుట్టూ తిరిగి తిరిగి కేకలు పెట్టుకుని స్తుతించారు. 7వ రోజున వెళ్ళి దేవుడు చెప్పినట్లుగానే వెళ్ళి స్తుతించారు. వాళ్ళు ఏం చేశారంటే గడ్డపర్ల మీద, బుల్డోజర్ల మీద, జేసీబీల మీద, వాటి మీద వీటి మీద ఆధారపడలేదు. ఎరుకో గోడ అంటే వాళ్ళకు ఒక పెద్ద సమస్య. దాన్ని ఎట్లా చేశారు? దాన్ని దాటి వెళ్ళాలంటే స్తుతించారు అంతే. కేకలు వేసుకొని స్తుతించారు. ఆ స్తుతులకే పడిపోయింది ఎరుకో గోడలు. అంత పవర్ఫుల్గా ప్రార్థన చేశారు, అంత స్తుతించారంట. ఈరోజు మన స్థుతులు ఎట్లా? మన స్థుతికి కుక్కు కూడా అక్కడికి వెళ్ళదు. మనం స్తుతిస్తే మనిషి కూడా మారలేడు. మరి వాళ్ళు ఆ దృఢ విశ్వాసం మనకు ఉండాలి. వాళ్ళు స్తుతిస్తుంటే ఎరుకు గోడలు కూల్చబడ్డాయి. అది స్తుతికుండే శక్తి. కొంతమందికి ఈ శక్తి గ్రహించట్లేదు. ప్రార్థనలో శక్తి గ్రహించట్లేదు. పెదాల నుంచి వచ్చే ప్రార్థన, పెదాల నుంచి వచ్చే స్తుతి. ఏం అద్భుతాలు పొందుకుంటాం? హృదయం నుంచి వచ్చే స్తుతి అయితే కదా. హృదయం నుంచి వచ్చే స్తుతి నీ స్థితినే మార్చునుగాక. రెండవ మాట, 8వ కీర్తన 2వ వచనం. శత్రులను పగదీర్చుకున్న వారిని 8వ అధ్యాయం 2వ వచనమే కదా. శత్రులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధములను బట్టి బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చాలు, ఇక్కడ వినండి. ఒకటి, మన స్తుతించే స్థుతి మన పరిస్థితులన్నీ మారుస్తాయంట. రెండవది, మన స్తుతించే స్థుతి మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ, లేదా మన పిల్లల చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మన సంఘం చుట్టూ దుర్గమును దేవుడు స్థాపిస్తాయంట. ఏం చేస్తాయి? దుర్గము అంటే చెప్పండి. దుర్గము అంటే కంచా, ఇంకా కోట అంటే ఒక చుట్టూ ఒకటి ఉంటుందే, చుట్టూ దాన్ని ఏమంటారు? కంచె. దాన్ని ఒక దుర్గం అంటారు. ఇవన్నీ పర్యాయ పదాల కింద వస్తాయి. ఇప్పుడు మనం స్తుతించే స్థుతి, మన స్థుతి అయినా దేవుడు వింటాడు, చంటి పిల్లల స్థుతి అయినా వింటాడు. కానీ చంటి పిల్లల యొక్క స్థుతి మూలమున ఏం జరిగిస్తాడంట? దేవుడు మన చుట్టూ దుర్గమును స్థాపిస్తాడు. దుర్గము లేకపోతే, మన చుట్టూ కంచె లేకపోతే ఏం జరుగుతుంది? సాతానుగాడు వచ్చి మన జీవితాన్ని అల్లకొల్లగా చేస్తాడు. సాతాను మన దగ్గరికి రాకుండా ఉండడానికి కొరకు మన చుట్టూ ఏమేస్తాడు? కంచె వేస్తాడు. అంటే కంచె ఉంటే సాతాను నీ దగ్గరికి రాడు. కంచె నీ చుట్టూ ఉంటే, నీ కుటుంబం చుట్టూ ఉంటే, నీ పిల్లల చుట్టూ ఉంటే ఏ శత్రు నిన్ను మీదికి రాడు, ఏ సమస్యలు నిన్ను దరిచేరవు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ ఆటంకం రానియడు. కానీ మనకేముండాలంటే, మనం స్తుతించడం వల్ల రెండవది మన కంచె వేస్తాడు. కంచె మన చుట్టూ, మన పిల్లల చుట్టూ, మనం చేసే వ్యాపారం చుట్టూ, మనం చేసే ఉద్యోగం చుట్టూ, మనం చేసే ఏదైనా సరే మన చుట్టూ కంచె వేస్తాడు. ఆ కంచె మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. నీ కుటుంబాన్ని కాపాడుతుంది. ఈరోజు కొంతమంది ఎందుకు కాపాడబడలేకపోతున్నారంటే వాళ్ళ చుట్టూ ఏమి లేదు, కంచె లేదు. మరి కంచె ఎందుకు లేదంటే వాళ్ళు స్తుతించేవాళ్ళుగా లేరు కనుక. స్తుతించే వాళ్ళకి చుట్టూ అయితే దేవుడు కంచె వేస్తాడు. స్తుతించలేని వాళ్ళ చుట్టూ కంచె ఎట్లా వేస్తాడంటారా? లేడు. అక్కడే 149వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడురి. ఇశ్రాయేలులు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజ్యమును బట్టి ఆనందించుదురు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? సమాజంగా కూడుకొని స్తుతిస్తే, మనము, మన పిల్లలు, మనం అంతా కూడా స్తుతిస్తే ఏం జరుగుతుందంట? మన చుట్టూ దేవుడు ఏం స్థాపిస్తాడు? దుర్గము అంటే కంచె వేస్తాడు. ఈ కంచె నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతుంది, నిన్ను కాపాడుతుంది, నీ పిల్లలను కాపాడుతుంది. నీకు తెలీదు ఆపద వస్తుందని. నువ్వు మౌనంగా ఉంటే నీకేం తెలీదు. అయితే నీకు ఆపద వచ్చేదాన్ని కూడా కంచె ఏం చేస్తుంది? నిన్ను. ఒక సంఘటన చెప్తాను వినండి. ఒక సంఘటన
చెప్తాను వినండి. 2019లో ఆ కలగట్ల నుంచి యమునూరుకి వస్తున్న సాయంత్రం 7 గంటలు అవుతుంది. నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానో వినండి. ఒక ఆయన ఫుల్లుగా తాగి కలగట్ల వైపు వస్తున్నాడు. సాయంత్రం అయింది. నేను నా రోడ్డుకి నేను చక్కగా దారి పెట్టుకొని వస్తున్నాను. ఆయన ఫుల్ తాగి ఉన్నాడు కదా, ఫుల్ ఫాస్ట్గా వస్తున్నాడు. ఫాస్ట్గా వచ్చి ఇక్కడున్న నన్ను ఇట్లా వెళ్ళాల్సినటువంటి ఆయన, నేను ఇట్లా వెళ్తున్నాను యమునూరుకి, ఆయన ఇట్లా వస్తున్నాడు కలగట్లకి. ఈ రూట్లో వెళ్ళుకోకుండా అంత దూరం వచ్చినటువంటి నన్ను ఇట్లా గుద్దేశాడు. గుద్దేసిన తర్వాత ఇప్పుడు నేను వాస్తవానికి ఆ యాక్సిడెంట్కి బతకూడదు. అట్లాంటి పెద్ద యాక్సిడెంట్ వచ్చి వాడెళ్తూ కూడా ఆయనంతకు ఆయన నన్ను వచ్చి గుద్ది, విచిత్రం ఏమిటంటే ఆయన గుద్ది బండి ఆయన ఎగిరిపడి అవతల కాలపడ్డాడు. నేను కొద్దిగా అట్లా పడ్డాను. ఆ స్పీడ్కి నేను చావాల్సినన్ని ఆయనకి తల పగిలి కాలు ఇరిగిపోయి మొబ్బొచ్చి పడిపోయాడు. నాకు చిన్న గాయం ఇప్పటికి ఉంది. ఈ గాయం ఇట్లా పడ్డాను. అదేది రాయి కొచ్చుకు రాయింది, దానికి తగిలా ఇంత గాయమైందంటే ఇప్పటికి ఉంది బజ్జ. ఇట్లా అట్లా నన్ను అందరూ నా దగ్గరకు వచ్చి చూసి నన్ను లేపుతున్నారు. ఎందుకంటే అక్కడ ప్రాంతం మంది నన్ను చూశారు కదా, లేపుతున్నారు అందరూ. నాకు బాగానే ఉందన్న, ముందు ఆయన పరిస్థితి చూడండి, చచ్చిపోయాడు అనుకున్నాను. ఆఖరికి ఏమిటండి, ఆయన కూడా బతికే ఉన్నాడు దేవుడి దయ వల్ల. అందరూ అన్నారు, నువ్వు డబ్బులు కట్టించుకున్నారు. వద్దు, ఆయన వాళ్ళ భార్య అనింది, కాళ్ళ పట్టుకునింది, అయ్యా మేము పేదవాడు, తాగుపోతాడు, నేను తెచ్చిస్తే వాడు తింటాడు, తాగుతాడు, తిరుగుతాడు, నా మకం చూడమంటే నన్ను మరుసటి రోజు వెళ్ళి 500 కానికిచ్చి నేనే ప్రార్థన చేసి వచ్చాను. ఎందుకు ఈ మాటలని చెప్తానంటే, మనిషి యొక్క జీవితము మనము ఎప్పుడు ఏ మార్గంలో వెళతామో ఆపదలు ఎట్లా ఏ రూపంలో వస్తాయో మనకు తెలియవు. మన చుట్టూ ఒక దుర్గం అనేది దేవుడు కంచె వేస్తే మనం క్షేమం కాపాడుతాం. మన మీదకి దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళే నాశనం అయిపోతారు, కానీ మనం నాశనంగా. దానివల్ల జరిగే మేలులు అదే. యోబు ఉన్నాడు, యోబు ఇంటికి ఏం వేశాడు? సమస్తానికి కంచె వేశాడు. కంచె ఉన్నంత వరకు సాతాను వెళ్ళాడు. ఆ ఇంట్లోకి వెళ్ళాలని చూశాడు, కానీ వెళ్ళాడా? ఏం చూసి తిరిగి వచ్చాడు వెనక్కి? కంచె చూసి తిరిగి వచ్చే అక్కడి నుంచి ఇక్కడ నుంచి తిరుక్కుంటే ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. దేవుడు అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు సాతానా అంటే, నేను భూమి మీద నుంచి అటు ఇటు తిరుక్కుంటూ వచ్చానంటాడు. యోబును పలుసార్లు దేవునికి చెప్పుకో ముందే వెళ్ళాడు ఆ ఇంటిని నాశనం చేయాలని దుష్టుడుగా. కానీ ఆ ఇంటికి కంచె వేయడం వల్ల ఆ సాతాను ఆ ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళాడు? ఆ ఇంటికి కంచె ఎప్పుడైతే దేవుడు తీసేశాడు అప్పుడు వెళ్ళాడు. అప్పుడు ఆ ఇల్లు నాశనం అయిపోయింది. నాశనం కాకుండా ఉండాలంటే మన ఇంటి చుట్టూ, మన సంఘం చుట్టూ, మన పిల్లల చుట్టూ, మనందరి చుట్టూ ఏముండాలి? కంచె ఉండాలి. కంచె లేకపోతే గర్జించు సింహం వల్ల ఎవరు మృంగుదనా అని సాతాను తిరుగుతాడు, నిన్ను పట్టుకుంటాడు. పట్టుకున్నవాడు నిన్ను పాతాళం తీసుకొని వెళ్ళక మానడు, తీసుకుని వెళ్తాడు. అయితే ఆ సాతాను నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే, ఆ సమస్యలు నీ దగ్గర రాకుండా ఉండాలంటే, నీవు స్తుతిస్తే నీ స్తుతుల దుర్గమును ఏం చేస్తాడు? స్తుతుల వల్ల దుర్గాన్ని నీ చుట్టూ స్థాపించునుగాక. చివరి ఒక రెఫరెన్స్ చదవండి, అయిపోయింది, నీకు సమయం అయిపోతుంది. చివరి ఒక మాట, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. ఇదొక్క మాట, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతుల నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. ఒకటి మీకు అన్ని చెప్పాను, 2 పాయింట్లు చెప్పాను. ఒకటి, మనం ఎందుకు స్తుతించాలంట? చెప్పండి, ఎందుకు స్తుతించాలంట? దేవుడు మనల్ని సజలుగా నిలిపాడు కనుక స్తుతించాలి. ఎలా స్తుతించాలి? ఒకటి, మోకాళ్ళ నుంచి నోటితో స్తుతించాలి. రెండవది, భాషలతో స్తుతించాలి. మూడవది, ఖర్జూరపు మట్టలు నీతిమంతులే మనము స్తుతించాలి. మరి స్తుతించడం వల్ల దేవుడు చేసే మేలులు ఏమిటి? ఒకటి, మనం స్తుతించే స్తుతి వల్ల మన పరిస్థితులన్నీ మారుస్తాడు. రెండవది, మన చుట్టూ కంచె వేస్తాడు. మూడవది ఏమిటంటే, మనం స్తుతించే స్తుతుల వల్ల మనకేం మేలు జరుగుతుందంటే, మనము మన కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. విడిపిస్తాడంటే రక్షిస్తాడని. అందుకే ఆ మాట అంటాడు, ఏమని? యెహోవాను స్తుతించుడి, యెహోవాను కీర్తించుడి, దుష్టుల చేతుల నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపిస్తాడు. మనందరి జీవితంలో ప్రాణాలు ఉన్నాయి కదా, ఊపిరి ఉంది కదా. మనం క్షేమంగా ఉండాలంటే, మనం రక్షింపబడాలంటే మనం ఏం చేయాలి?
స్తుతించడం మొదలు పెట్టాలి. మనం కాపాడబడాలంటే, మనం రక్షించబడాలంటే దేవుడు ఏం చేయాలంటే మనము స్తుతించాలి. దేవుని నిరంతరం స్తుతించాలి. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి దేవుడు? నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం అందరం నశించిపోయాం ఒకప్పుడు. ఇప్పుడు ఆయన వాక్యం ద్వారా రక్షింపబడ్డాం. ఆయన సంఘములో చేర్చబడ్డాం. చేర్చబడిన మనము నిరంతరం రక్షింపబడాలి. మన కుటుంబం రక్షింపబడాలి, మన పిల్లలు రక్షింపబడాలి, మనం అందరం రక్షింపబడాలి. రక్షింపబడాలంటే ముందు మనం ఏం చేయాలి? సంఘములో స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. ఈ స్తుతులు నిన్ను రక్షిస్తుంది. ఉదాహరణకి పౌలు శీలలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని ఎక్కడ వేశారు? పట్టుకొని చెరసాల్లో వేశారు. ఏం తప్పు చేశారని వేశారు? ఏం తప్పు చేయలేదు. దేవుని సువార్త ప్రకటించినందుకే వీడంతేం మా ఏరియానంత గలిబిలి చేస్తున్నాడని అక్కడ పెద్దలు, ఆ ఊర్లో ఉండే పెద్దలు పట్టుకొని బాగా కొట్టి సావుళ్ళు నిలబెట్టి పంచాయతీ వేసి ఆఖరికి ఎక్కడికి పట్టిస్తారు? పోలీసులకు అప్పచెప్పి చెరసలు వేస్తారు. చెరసలు వేయించిన తర్వాత ఈ పౌలు శీలలు ఇద్దరే, వాళ్ళకంటే ముందు ఖైదీలు ఉన్నారు లేదా? ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? ఎంత చెరసలు వేసినా దేవుని స్తుతించేది మానుకున్నారా? మానలేదు. ఎందుకు? వాళ్ళ మీద, రాజకీయ నాయకుల మీద ఆధారపడలేదు, ఇంకొకరి మీద ఆధారపడలేదు. వాళ్ళు నమ్ముకున్న దేవుని మీద ఆధారపడ్డాడు. యేసయ్య మీద ఆధారపడి మధ్యరాత్రి వేళ స్తుతించుతున్నారంట. యా రాత్రి ఇది? ఎవరైనా పగులు స్తుతిస్తామంటారు. మనం కూడా రాత్రి పెట్టాలి. పెడదాం వద్దా? పెట్టాలొద్దా? పెట్టాలంటే మీరు రావాలా? హల్లెలూయా చెప్పండి. మధ్యరాత్రి వేళ దేవుని స్తుతిస్తున్నారంట. స్తుతిస్తున్నారు. అందుకే పాట రాశారు. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల యెహోవా నీ నామము. చూడండి, వాళ్ళు మధ్యరాత్రి వేళ స్తుతించడం మొదలుపెట్టారు. అంత కష్టం. మరి ఎట్లా వేసారు తెలుసు? చెరసలు వేసేటప్పుడు కాళ్ళు చేతులు బండలకు బిగించారంట. సంకెళ్ళు కాళ్ళు చేతులకు సంకెళ్ళు వేసి బండలు బిగించారు. ఎప్పుడైనా ఓకే, మనిషి తప్పు చేస్తే పోలీసులు వెళ్ళి కుసుని పెడతారు. ఆ దినాలు అట్లా కాదు. బండకు బిగించేవాళ్ళు, కాళ్ళు చేతులు గట్టిగా సంకెళ్ళు కట్టి. ఇంకా విచిత్రం ఏమిటంటే తలకి కింద చేసి పైకి కాళ్ళు చేసి సిలువ వేసేవాళ్ళు, రంపాలతో కోసేవాళ్ళు. మనం ఇన్ని తప్పులు, ఇన్ని పాపాలు చేసినంత కఠినమైన శిక్షలు లేవు ఈ దినాల్లో. ఆ దినాలు ఏ పాపం చేయకపోయినా అంత కఠినమైన శిక్షలు ఉండేటివి. కానీ ఇప్పుడు ఆ పౌలు శీలలు ఇద్దరు ఆ బాధలో ఉండి కూడా, ఆ కష్టాల్లో ఉండి కూడా దేవుని స్తుతించడం మొదలు పెడితే మధ్యరాత్రి వేళ ఏం జరిగిందండి? అద్భుతం. ఏం అద్భుతం? చెరసాల బ్రద్దలైపోయింది, సంకెళ్ళు విడిపోయాయి, చెరసాల బద్దలైపోయింది గేట్, అంతే. అట్లా స్తుతించే వాళ్ళు మధ్యరాత్రి కీర్తనలు పాడుతూ స్తుతిస్తుంటే అబ్బో చాలా. ఆఖరికి బయటకు వస్తే ఆ అధికారి, జైలు అధికారి తాను గాయపరుకుని సావాలనుకున్నాడు. పౌలు అంటాడు, అయ్యా వద్దు, నేనేం చేయమంటావు అని అడిగాడు. పౌలు అన్నాడు, నువ్వేం చేయొద్దు, నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందండి. చూడండి, అద్భుతం చూసినందుకు, ఆశ్చర్యకరం చూసినందుకు, వాళ్ళు స్తుతించిన స్తుతిని చూసి ఆ అధికారి రక్షణ పొందాడు. ఈరోజు మనం స్తుతించడం వల్ల నీ జీవితం రక్షింపబడుతుందా? నీ కుటుంబం రక్షింపబడుతుందా? నీవు క్షేమంగా ఉన్నావా? లేదా మన ప్రాణాలన్నీ కూడా గుప్పెట్లో పట్టుకొని బతుకుతున్నాం? ఒకసారి ఆలోచించండి. ఈ దినములు చెడ్డ ఉన్నాయి. మనం కాపాడబడాలంటే, మనం క్షేమంగా ఉండాలంటే, మనం రక్షింపబడాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఏమి లేదు. మందిరానికి వచ్చి క్రమంగా దేవుని ఏం చేయాలంటే సంఘంలో స్తుతించాలి. అందుకే సంఘంలో ఏముండాలంట? స్తుతులు ఉండాలి. ఏముండాలి? స్తుతులు. ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? దేవుడు మనల్ని సజ్జలుగా నిలిపాడు కనుక స్తుతించాలి. ఎట్లా స్తుతించాలి? మోకాళ్ళలోంచి, నోటితో, నాలుగుతో స్తుతించాలి. రెండవది భాషలతో స్తుతించాలి. మూడవది నీతిమంతులై స్తుతించాలి, నీతిమంతులుగా మారి. స్తుతించడం వల్ల జరిగే మేలులు ఏమిటి? ఒకటి, మనం స్తుతించే స్తుతి వల్ల మన పరిస్థితులన్నీ మారుతాయి. రెండవది, మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ కంచె వేయబడుతుంది. మూడవది, స్తుతించే స్తుతి వల్ల
మనము మన కుటుంబము రక్షింపబడి క్షేమంగా జీవించుదుముగాక. గట్టిగా